ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడిచ్చినటువంటి వందనాలు. ఈ మహాకృపను బట్టి మనం నిజంగా ఎంతగానో రుణస్థులం దేవునికి. సో దేవుడు ఈ అంశం ద్వారా మరి కాస్త మనల్ని ఆయన సారూప్యంలోకి, ఆయన యొక్క రూపంలోకి మార్చుకునేలాగున మనం అందరం సిద్ధపడి ఉందాం. ఓకే అండి, తెలుసు కదండి ఈరోజు అంశం వాక్యానుసారమైనటువంటి సంబంధ బాంధవ్యాలు. సో బిబ్లికల్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, వాక్యానుసారమైనటువంటి సంబంధ బాంధవ్యాలు అవసరమా? ఇది మనకి నిజంగా దీని అవసరం ఉందంటారా? వాక్యానుసారమైన సంబంధ బాంధవ్యాలు అనేవి ఉంటాయా? వాటిని మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉందని ఎంతమంది అనుకుంటున్నారు? ఉందన్నా. ఉందన్నా. ఉన్నదన్నా. ఓకే, ఓకే అండి. సంబంధ బాంధవ్యాలు గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అనేది మనం చూద్దాం. సో కొన్ని విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇంట్రొడక్షన్ చూద్దాం. క్రైస్తవం అంటేనే సంబంధ బాంధవ్యాలకు సంబంధించినది. ఎంతమంది నమ్ముతారు ఈ విషయం? క్రైస్తవం అంటేనే సంబంధ బాంధవ్యాలకు సంబంధించినది. ఎంతమంది దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? అవునన్నా. నిజమేనా? చేస్తాను. సో ప్రపంచమంతా కూడా ఇతర మత గ్రంథాలన్నీ కూడా సంస్కృతి, సాంప్రదాయాలు, మతాచారాల గురించి బోధిస్తాయి. ఇది ఇది అది అని చెప్పేసి రకరకాల విషయాలను మనం చూస్తూ ఉంటాం. రకరకాల పద్ధతులు, సాంప్రదాయాలు, రకరకాల ఆచారాలు, రకరకాల విధానాలు, భక్తి, రకరకాల కోణాలు మనం చూస్తూ ఉంటాం. కానీ బైబిల్ ఎక్కడ కూడా ఒక సాంప్రదాయం గురించి, అంటే ఒక పద్ధతి గురించి, ఒక ఆచారం గురించి ఎక్కడ నేను నొక్కి చెప్పడం చూడలేదు. ఎస్పెషల్ గా కృత నిబంధన సంఘంతో నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఈ మాట ధైర్యంగా చెప్తా ఉన్నాను. సో పాత నిబంధనలో ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, ధర్మశాస్త్ర సంబంధమైన విధులు ఉన్నాయి, అనేకమైనటువంటి ప్రోక్షణలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఆచార పద్ధతులు ఉన్నాయి. కానీ కృత నిబంధనలో మనం అలాంటివి ఎక్కడ కూడా చూడం. హెబ్రీ గ్రంథకర్త పాత నిబంధన గురించి మాట్లాడుతూ అన్ని ఏం చెప్తాం అన్ని మనకి ఇప్పుడు అవసరం లేదు అంటాడు. సో చాలా విషయాలు ఉన్నాయి మనకి అయితే పాత నిబంధనలు. కానీ కృత నిబంధనలో దేని గురించి ఎక్కువగా నొక్కి చెప్పబడుతుంది అనేది కూడా మనం చూడాలి ఖచ్చితంగా. సో ప్రపంచం అంతా కూడా ఇతర మత గ్రంథాలన్నింటిలో చాలా విషయాలు ఉంటాయి. అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర కూడా కొన్ని రిలేషన్షిప్ గురించి ఉండొచ్చు మేబీ. బట్ బైబిల్ మాట్లాడినంతగా కానీ బైబిల్ మాత్రం బంధాల గురించి, బాంధవ్యాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంది అనేది మనం చూడొచ్చు. ఎందుకు అంటే బైబిల్ ప్రకారం సంబంధ బాంధవ్యాలు కలిగిన వ్యక్తిగానే మనిషి సృష్టించబడ్డాడు. అసలు మనిషి క్రియేట్ చేయబడిందే ఒక రిలేషనల్ బీయింగ్ క్రియేట్ చేయబడ్డాడు. ప్రపంచంలో ఏ మానవుడైనా రిలేషనల్ బీయింగ్ గానే క్రియేట్ చేయబడ్డాడు. సంబంధ బాంధవ్యాలు కలిగిన వ్యక్తిగానే సృష్టించబడ్డాడు. మొట్టమొదటి మనిషిని దేవుడు సృష్టించినప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు. అంటే రిలేషన్షిప్ కావాలి, తనకు ఒక తోడు కావాలి. ఓకే, ఇక్కడ మనం కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాట్లాడట్లేదు, రకరకాల రిలేషన్షిప్స్ ఉంటాయి. సో తోడు కావాలి, ఒక నీడ కావాలి, ఒక అండ కావాలి. సో అందుకే దేవుడు మొదటి మానవునికి ఒక తోడుగా ఒక వ్యక్తిని మనం సృష్టించినట్టుగా చూస్తా ఉన్నాం. సో మానవుడు సృష్టించబడిందే సంబంధ బాంధవ్యాలుగా సృష్టించబడ్డాడు. ఎందుకు అనంటే దేవుడు హిమ్సెల్ఫ్ గా ఆయన తనకు తానే సంబంధ బాంధవ్యాలు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మరుగా ముందు నుంచి వెళ్ళే, లోకం పుట్టినది మొదలుకొని ముందు నుంచి వెళ్ళే వాళ్ళ ఒక రిలేషన్షిప్ లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు రిలేషనల్ బీయింగ్ కాబట్టి, ఆయన సంబంధ బాంధవ్యాలు కలిగిన వ్యక్తి కాబట్టి మానవుణ్ణి సంబంధ బాంధవ్యాలు కలిగిన వ్యక్తిగా సృష్టించాడు. సో అందుకే రిలేషన్షిప్ అనేది క్రైస్తవంలో చాలా ప్రత్యేకించబడిందిగా మనం చూస్తూ ఉంటాం. అందుకే సమాజంలో మనుషులతో కలిసి జీవించడం కష్టం, కానీ మనుషులు లేకుండా జీవించడం అసాధ్యం అండి. చాలా మంది అనుకుంటారు కదా మనుషులతో జీవించడం చాలా కష్టమని. నిజమేనా? మన ఇంట్లో వారితో కూడా కొంతమందితో మనకు అంత ఈజీ అనిపించదు జీవించడం. కానీ మనిషే లేకుండా మరి జీవించడం, ఒప్పుకుందాం మనుషులతో జీవించడం కష్టమని, అందరి జీవితంలో ఎంతో కొంత అనుభవం ఉంటుంది. మరి మనిషే లేకుండా జీవించడం సాధ్యమవుతుందండి? లేదన్నా, అసాధ్యం. అవుదన్నా, సాధ్యం అవుతుంది. సో మనిషే లేకుండా జీవించడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు,
కానీ అన్న ఒక అరగంట లేట్ అయినా, తమ్ముడు ఒక అరగంట లేట్ అయినా ఇంట్లో మమ్మీని డాడీని ఎంక్వైరీ చేస్తా ఉంటాడు. తమ్ముడు ఇంకా రాలేదా, అన్న ఇంకా రాలేదా అని అడుగుతా ఉంటాడు. అవునా? ఎందుకు అడుగుతారు అలాగా? హలో, ప్రేమ అలాంటిది. ప్రేమ అలాంటిది. ఓకే, మరి ప్రేమ ఏంది? వాళ్ళు ఎప్పుడు చూసినా కొట్టుకుంటూనే ఉంటారు, తగులాడుతూనే ఉంటారు కదా, ప్రేమ ఎక్కడిది? అది కామన్ అన్న. ఏంటిది కామన్? అదే డబ్బులు ఆడుకుంటాం, తిట్టుకుంటాం. అది ఓకే, సో దీన్నే ఏమంటారు అంటే రిలేషన్షిప్ అంటారు. అంటే మనిషికి మనిషికి మధ్యలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని తగులాడుకున్నా, కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు తిట్టుకున్నా కొట్టుకున్నా కూడా ఆ మనిషి లేనప్పుడు ఫీలింగ్ ఉంటుంది చూసినా, అయ్యో వాడు లేడు, వాడు కనిపిస్తలేడు. కొంతమంది ఫ్రెండ్ సర్కిల్ లో కూడా ఒకడు ఉంటాడు, వాడు రూపాయి ఖర్చు పెట్టాడు, మనకి 10 రూపాయలు 100 రూపాయలు నష్టం కలిగించే విధంగా బిహేవ్ చేస్తా ఉంటాడు. మళ్ళీ అందరం కలిసి వాడు ఒక్కడు ఆ రోజు లేకపోతే ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? ఎంతమంది ఊపిరి అమ్మాయి వీడు రాలేదు ఈ రోజు 200 ఖర్చు తగ్గిందని ఫీల్ అవుతామా, వాడు రానందుకు ఫీల్ అవుతామా? చెప్పండి, ఎలా ఫీల్ అవుతాం? రానందుకే ఫీల్ అవుతాం. 200 ఖర్చు తగ్గినందుకు ఫీల్ కాం కదా. కామ్ సార్. సో దీన్నే రిలేషన్షిప్ అంటారు. అంటే రిలేషన్షిప్ లో ఉన్నటువంటి అద్భుతం ఏంటి అని అంటే ఇలాగే ఉంటుంది. వాటితో గొడవలు పడుతూ ఉంటాం, ఏం పడినా కనిపించకపోతే మళ్ళీ తట్టుకోలేము. ఒకటి వల్ల మనకు ఆర్థికమైన నష్టం ఉంటుంది, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటాం, మళ్ళీ వాడు లేకపోతే ఏదో వెల్తీగానే ఫీల్ అవుతా ఉంటాం. సో ఎన్ని రకాలుగా మనం చూసినా కూడా, అందుకే మనుషులతో జీవించడం కష్టం, కలిసి జీవించడం కష్టం, కానీ ఆ మనిషే లేకుండా జీవించడం అసాధ్యం. పిల్లలు చేసిన పనులకు తల్లిదండ్రులు చికాకు పడతా ఉంటారు, కానీ వాడు ఒక్క 10 నిమిషాలు కనిపించకపోతే హలో ఎలా ఉంటుంది? ఉండలేరన్నా, బాధగా సో ఉండలేరు. గుండె ఎంత గాబరగా కొట్టుకుంటుంది, ఎంత వేగం కొట్టుకుంటుంది, ఎంత వేదన పడతాం, ఎంత తప్పించిపోతారు కదా. సో దాన్నే రిలేషన్షిప్ అంటారు. అందుకే మనుషులతో జీవించడం కష్టం, కానీ మనుషులు లేకుండా జీవించడం అనేది అసాధ్యమైనటువంటి విషయం అండి. ఉదాహరణ చూద్దాం. 10 ఆజ్ఞలు అంటే పాత నిబంధనలు, ఓల్డ్ టెస్టిమెంట్ లో 10 ఆజ్ఞలు 6 ఆజ్ఞలు ఇతరులతో ఎలా ఉండాలో చెప్తున్నాయి. అవునా? అంతే కదండి. మొదటి 4 దేవునితో ఎలా ఉండాలని చెప్తుంటే, చివరి 6 ఆజ్ఞలు మనుషులతో ఎలా ఉండాలని చెప్తున్నాయి. మనుషులతో మనం ఎలా బిహేవ్ చేయాలో చెప్తున్నాయి. పొరుగువాన్ని ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, వ్యభిచరించకూడదు. ఇవన్నీ దేని గురించి మాట్లాడుతున్నాయి? ఒక వ్యక్తితో మనం ఎలా ఉండాలో చెప్తున్నాయి, ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాయి, ఒక వ్యక్తితో మనం కలిసి ఏం చేయాలో చెప్తున్నాయి. అవునా? అంటే చూడండి, దేవుడు ఆజ్ఞలు ఇచ్చింది కూడా రెండే. ఒకటి దేవునితో సంబంధాన్ని ఎలా కొనసాగించుకోవాలో, రెండోది మనుషులతో ఎలా సంబంధాలు కొనసాగించుకోవాలో. అంతే, ఏం లేదు. మనం బైబిల్ రకరకాలుగా చూస్తున్నాం, కానీ బైబిల్ యొక్క సారాంశం అంతా రెండే విషయాలండి. ఒకటి దేవునితో మన సంబంధం ఎలా ఉంది, రెండోది ఇతర మనుషులతో మన సంబంధం ఎలా ఉంది చెక్ చేసుకోవడమే. అవునా? ఇంత మించుందా అండి? హలో, లేదన్నా. కానీ దీని మించి మనం భక్తి చేస్తున్నాం కదా, ఇవి రెండు పక్కన పెట్టేసి. నిజమా కదా? హలో, అవునన్నా. రిలేషన్షిప్స్ మనం లైట్ గా తీసుకుంటున్నామా, సీరియస్ గా తీసుకుంటున్నామా? లైట్ గా తీసుకుంటున్నాను. ఎవరితోనైనా మనస్పార్థాలు వచ్చినప్పుడు లైట్ గా తీసుకుంటున్నామా, సీరియస్ గా తీసుకుంటున్నామా? సీరియస్ గా తీసుకుంటున్నాను. లైట్ గా తీసుకుంటున్నామా? లేదు ఎట్లా అతనితో రాత్రి సమాధాన పడకుండా భోజనం కూడా చేయకూడదు అన్నంత సీరియస్నెస్ ఉందా మనకి? ఒక వ్యక్తితో మనస్పార్థం వచ్చింది, ఎలాగైనా సరే ఫస్ట్ సమాధాన పడాలనేది సీరియస్ గా తీసుకుంటున్నావా? ఆ వ్యక్తితో ఫస్ట్ నేను ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, నా భక్తి నాదని ఏది సీరియస్ గా తీసుకుంటా? హలో, వ్యక్తిగతంగానే ఆలోచించుకుంటాను. ఈ రోజు నువ్వు ఉపవాసం ఉండాలనుకున్నావు, ఉపవాసం ఉందామని మంచిగా సిద్ధపడ్డావు, ఈ లోపు ఒక వ్యక్తితో నీకు గొడవ అయింది, మనస్పార్థాలు వచ్చినాయి.
మొట్టమొదటిగా నువ్వు చేసేది ఏంటిది? నువ్వు ఉపవాసం కంటిన్యూ చేస్తావా? ఆ ఎదుటి వ్యక్తితో సమాధానం పెడతావా? హలో, ఫస్ట్ కంటిన్యూ చేయాలి. సిస్టర్స్ మాట్లాడాలి. ఏం చేస్తారు మీరు ప్రాక్టికల్ గా? మాట్లాడాలి. ఇక్కడ రిలేషన్షిప్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అసలు ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మీరు ఉదయం సండే వచ్చింది, ఆదివారం పొద్దున్నే ప్రార్థన సిద్ధపడ్డారు, స్నానం చేశారు, ప్రార్థనకు సిద్ధపడ్డారు, బైబిల్ చేతిలో పట్టుకున్నారు, బయటకు వెళ్తున్నప్పుడు పక్కింటి వాళ్ళు ఎవరో ఏదో కొమ్మాట పడిందనో ఆకిటి పడిందనో గొడవ పెట్టుకున్నారు, నల్ల సరిగా మీరు వాడలేదనో ఏదో కారణం చేత గొడవ పెట్టుకున్నారు, మిమ్మల్ని మీరు కూడా ఆవేశపడి 2 మాటలు అన్నారు. ఏం చేస్తారు నెక్స్ట్? హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీతోనే మాట్లాడుతున్నాను నేను. ఏం చేస్తారు? సమాధాన పడతారా ముందుగా? లేదు టైం అయిపోతుందని హడావుడిగా చర్చికి వెళ్ళిపోయి 2 చేతులు ఎత్తి ఆరాధన చేస్తారా పాటలు పాడి? హలో, సమాధాన పడమన్నా. ఫస్ట్ చర్చికే వెళ్తామన్నా. మనకేం తెలియదు, చర్చికి వెళ్తామన్నా. మరి ఏది రైట్? చర్చికి వెళ్ళడం రైటా? ఏది రైట్? మీరు మనం చేసిన ఏది రైట్? అంటే వాళ్ళతో మనకేం తెలియదు, మనం చర్చికి వెళ్ళిపోతాం. చాలా కష్టంగా ఉంది కదా. ఇలా బ్రతుకుతున్నాం, అసలు ఎక్కడున్నాం మనము? ఏ విషయాల్లో ఎక్కడికి వెళ్తున్నాం మనం? అసలు ఏం చేయాలనుకుంటున్నాం? మన భక్తిని ఎక్కడ ప్రదర్శిస్తున్నాం? మనం నిజంగా భక్తిని చేస్తున్నామా మనం అసలు? అంటే సైట్ ఆఫ్ గాడ్ వేరు, సైట్ ఆఫ్ మ్యాన్ వేరు కదా. మనిషి అంటే సైట్ ఆఫ్ మ్యాన్ అంటే మనుషుల దృష్టికి మనం మంచి భక్తి పరులం అయి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి నిజంగానే భక్తి చేస్తున్నామా? అరే ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు సంబంధ బాంధవ్యాలు కలిగిన వ్యక్తులుగానే మనల్ని సృష్టించాడు. మొదటి 4 దేవునితో ఎలా సంబంధాలు కలిగి ఉండాలో చెప్తున్నాడు. చివరి 6 ఆజ్ఞల్లో మనుషులతో మనం ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలో చెప్తున్నాడు. అవునా? వారిని ఎలా నొప్పించకూడదు, ఎలా ఉండాలి, వారిని ఎంత కాపాడుకోవాలి, వారితో ఎలా మసలుకోవాలి, వారితో ఎలా ప్రవర్తించాలి, వారికి ఎలా ఇబ్బంది కలిగించకూడదని విషయాలు చెబుతున్నాడా లేదా? మరి మనకు బైబిల్ ఏం ఫాలో అవుతున్నామని? ఈవెన్ మత్తయి సువార్త చూడండి, అసలు కొత్త నిబంధన మొత్తం చూడండి. న్యూ టెస్ట్మెంట్ లో ఏముంది? మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఎలా ఇతరులతో ఎలా ఉండాలో చెబుతున్నాయా, లేకపోతే అంతకంటే మించి నువ్వు ఈ పక్కలతో ఎలా ఉన్నా పర్వాలేదు, నువ్వు మాత్రం ఖచ్చితంగా భక్తి అంటే ప్రార్థన ఉపవాసంలో సీరియస్ ఉండాలని చెప్తున్నాయా? హలో, ఇప్పుడు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు, అన్యజనుల ఎదుట దేవుడు మహిమ పొందునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయమని చెప్తున్నాడు. అవునా? అంటే మనుషులను కన్సిడర్ చేయమంటున్నాడా, చేయొద్దు అంటున్నాడా? కన్సిడర్. నీ భక్తి ముఖ్యం అంటున్నాడా? నువ్వు ఇతరుల దగ్గర నువ్వు దేవునికి మహిమకరంగా జీవిస్తున్నావా లేదనేది దేవుడు పాయింట్అవుట్ సీరియస్ గా తీసుకుంటాడా? హలో, దేవుడు దేన్ని సీరియస్ గా తీసుకుంటున్నాడు చెప్పండి ఇప్పుడు ఇక్కడ. తర్వాత మాట్లాడేది ఏదైనా కావచ్చు, మీరు ఒక్కొక్క పాయింట్ చూసుకుంటూ వెళ్ళండి అక్కడ. చెప్పండి అమ్మా. ఇతరులతో ఎలా ఉంటున్నాం అనేది దేవుడు చూస్తున్నాడు అన్న. సో ఎందుకు మనం సీరియస్ గా ఉండట్లేదు ఆలోచించండి. మనం భక్తిని ఒక విధానంలో అలవాటు చేసుకున్నాం, వాక్యానుసారంగా కాదు. నిజమేనా? అవునన్నా, అవును. ఇప్పుడు తర్వాత వచనాలు మీరు ఒక్కొక్క పాయింట్ చూడండి, ఒక్కొక్క ప్యాసేజ్ గమనించండి. నువ్వు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచుండగా నీ సహోదరు మీద నీకు విరోధం ఏమైనా కలదని జ్ఞాపకం వస్తే అర్పణ అక్కడే వదిలేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడమంటున్నాడా? లేకపోతే లేదు సమాధానం తర్వాత విషయం, నువ్వు అర్పణ అర్పించేటప్పుడు సీరియస్ వెరీ, ఎందుకంటే అది నువ్వు అర్పణ అర్పించకపోతే దేవుడు నిన్ను శపిస్తాడని చెప్తుందా? సమాధాన పడమంటున్నాడు. నువ్వు ఎలా ఉన్నా ఫస్ట్ అర్పణే ముఖ్యం. నువ్వు ఎలా ఉన్నా ఇవ్వడమే ముఖ్యం. నువ్వు ఎలా ఉన్నా అక్కడ చేతులు ఎత్తడమే ముఖ్యం. నువ్వు ఎలా ఉన్నా డాన్స్ లేయడమే ముఖ్యం. నువ్వు ఎలా ఉన్నా గొంతు లేపి పాట పాడడమే ముఖ్యం. అవునా? నిజమా కాదు? ఏది ముఖ్యం మనకి?
సమాధాన పడటమే ముఖ్యమన్న సహోదరులకు. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ప్రాక్టికల్ గా? దేన్ని ముఖ్యంగా భావిస్తున్నాం మనం? బైబిల్ రెఫరెన్స్ ని, దేవుడు చెప్పిన మాటనైతే అసలు పట్టించుకోవట్లేదన్న. లోకంతో కలిసిపోయి బ్రతుకుతున్నాం. చూడండి, తర్వాత ఏ మాటను తీసుకోండి, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే వ్యభిచారం చేసినట్టు, లేకపోతే సహోదరుని చూసి వ్యర్థుడా, ద్రోహి అని చెప్తే నరకాగ్నికి లోనైనట్టు. అవునా? ఎవరిదన్నా అనవసరంగా సహోదరు దగ్గర ఒట్లేసుకొని ప్రమాణాలు వేసి అనవసరంగా శబదాలు చేయొద్దు, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. ఇవన్నీ దేనికి సంబంధించిన చెప్పండి? అంటే దేవుని ఎదుట, మనుషుల ఎదుట మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది ఇంపార్టెంటా కాదా? ఇంపార్టెంట్ అన్న. ఆరోగ్యం వచ్చినప్పుడు మనం దాన ధర్మాలు చేస్తే కుడి చేతి చేసేది ఎడమ చేతి కూడా తెలియకూడదు. ప్రార్థన చేస్తే వేషాధారణగా మనుషులను నమ్మించి మోసము చేయకూడదు. దేవుని తెలిసేటట్టు చేస్తే చాలు. ఉపవాసం ఉన్నా కూడా దేవుని తెలిసాలి, మనుషులను నమ్మించాల్సిన అవసరం లేదు. అంటే నీ భక్తి ఎలా ఉండాలని చెప్తున్నాడా లేదా? నీ భక్తి ఒక వ్యక్తిని మోసం చేసే విధంగా ఉండకూడదు. ఒక వ్యక్తి దగ్గర వేషధారణతో కూడిందై ఉండకూడదు. నువ్వు లోపల ఒక రకంగా బయటకు ఒక రకంగా ఉండకూడదు. అది ధర్మాల సందర్భం కావచ్చు, ప్రార్థన సందర్భం కావచ్చు, కదా, ఉపవాస సందర్భం కావచ్చు. అవునా? ఈవెన్ 7వ అధ్యాయంకి వచ్చినప్పుడు, తీర్పు విషయం వచ్చినప్పుడు కూడా మన కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి వాని కంట్లో నలుసు వెతకకూడదు. రిలేషన్షిప్ లో అలా వెతుకుతామా? నిజంగా సంబంధ బాంధవ్యాలు కొనసాగించబడుతున్నాయా? సరిగానే ఉంటున్నామా? అందరు సరిగానే ట్రీట్ చేస్తున్నామా? అందరూ ఒకే ఒక రకంగా చూసుకుంటున్నామా? అంటే మన కంట్లో దూలం ఉన్నా పర్లేదు, కానీ ఎదుటి వాని కంట్లో నలుసు ఉండకూడదని కోరుకుంటున్నామా? నిజం చెప్పండి. హలో, రెండోదే చేస్తున్నాం అన్న. ఎస్, మనకు ఎదుటి వాని కంట్లో దూలం ఉన్నా పర్వాలేదు, మన కంట్లో దూలం ఉన్నా పర్వాలేదు, ఎదుటి వాని కంట్లో చిన్న నలుసు కూడా కనిపించకూడదు. అవునా? మరి ఎటు పోతున్నాం అండి? ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం? సంవత్సరాల తరబడి చర్చ్ సంఘాలకు వెళ్తున్నాం, సంవత్సరాల తరబడి ప్రార్థనలు చేస్తున్నాం, సంవత్సరాల తరబడి బైబిల్ వాక్యాలు వింటున్నాం, సంవత్సరాల తరబడి బైబిల్ చదువుతున్నాం, సంవత్సరాల తరబడి ఉపవాసాలు ఉంటున్నాం, సంవత్సరాల తరబడి ఆల్ నైట్ ప్రేయర్స్ అని, ఆ ప్రేయర్స్ అని, పబ్లిక్ మీటింగ్స్ అని, ఈ మీటింగ్స్ అని, అసలు ఏది డుమ్మ కొట్టకుండా అటెండ్ అవుతున్నాం. మరి ఏం నేర్చుకున్నాం మనం? ఎటువైపు ప్రయాణం చేస్తున్నామో తెలుసా మీకు? ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం మనం? దేవుడు కోరుకున్నట్టుగా మనకు ఆయన నచ్చినట్టుగా ఉండగలుగుతున్నామా? పాత నిబంధన, క్రొత్త నిబంధన సారాంశం అంతా కూడా రిలేషన్షిప్ అండి. ఈవెన్ పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు పక్క వాళ్ళతో సరిగా లేకపోతే కూడా దేవుడు ఎన్నోసార్లు పనిష్మెంట్ చేశాడు. వాళ్ళ రాజులు, సౌలు లాంటి వాళ్ళు ఇతర దేశస్తులతో, ఇతర ప్రజలతో ఒప్పందం చేసుకొని, సంధి చేసుకొని, మీ మీదకి ఇక యుద్ధం రామని చెప్పి మళ్ళీ మనసు మార్చుకొని యుద్ధం చేస్తే కూడా దేవుడు శపించిండా? లైట్ గా తీసుకున్నాడా? హలో, మాట తప్పినందుకు దేవుడు లైట్ గా తీసుకున్నాడా అంటే శపించాడా వాళ్ళని? శపించాడు. వర్షాల వల్లే 2-3 సంవత్సరాలు. అవునా? సో మొత్తంగా బైబిల్ అంతా దేవునితో మరి మనుషులతో ఉండాల్సిన విధానాన్ని సమన్వయపరుస్తుందండి. అందుకే అంటాడు దేవుడు, కంటికి కనిపించే సహోదరుని ప్రేమించలేని వాడు కనబడని దేవునికి ఎప్పటికి కూడా ప్రేమను చూపించలేడు. మరి ఏమర్థమైంది మనకి? మనకు అర్థం అవ్వాల్సిన విషయాలు ఏంటంటే, ఎక్కడో అక్కడ ఆ అసందర్భంగా ఉంటాయి కదా లేఖనాలు, అవి భలే అర్థమవుతాయి. అవునా? మనం వాటిని బట్టిగా పట్టుకుంటాం. ఏంటిది? ప్రియుడాను ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లు. ఆహా, ఎంత బాగా నచ్చిందో మాట. చూసినవా, దేవుడు ఏమంటున్నాడు? మనం అన్ని విషయాలలో వర్ధిల్లుమని చెప్తున్నాడు. కాబట్టి నాకు దేవా, నన్ను అన్ని విషయాల్లో వర్ధిల్లింపజేయి. ఇలా సగం సగం వచనాలు ఉన్నాయి, మనకు బాగా తొందరగా అర్థమవుతాయి. అవునా? అంటే బైబిల్ అంతా ఏం బోధిస్తుందో మనకు అర్థం కాదు. అక్కడక్కడ సగం సగం ఉంటే చూసినామా, దాని అర్థం అది కాకపోయినా అది దాన్ని తీసేసుకుంటాం. ఇవ్వండి, మన మీద ప్రభావితం చూపిస్తున్న లేఖనాలు ఏంటి చెప్పండి? అసలు ఒక్క లేఖనం అన్న మన మీద సరైన ప్రభావితం చూపించేలా మనం అనుమతిస్తున్నాం ఆ లేఖనాలకి. లేఖనాలను వక్రీకరించుకుంటున్నాం, కానీ ఒక్క లేఖనం యొక్క ప్రభావం నిజంగా మన మీద పడనిస్తున్నాం. ఉన్నది ఉన్నట్టుగా దాని యొక్క అర్థం ఏంటిదో మనం పడనిస్తున్నాం మన జీవితంలో.
సో దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ కలిగిన వాడు. ప్రేమ అంటేనే అది ఒక అద్భుతమైనటువంటి బంధాన్ని చూపిస్తుంది, రిలేషన్షిప్ ను ప్రదర్శిస్తుంది. దేవునికి ఎమోషన్స్ ఉన్నాయి. సో మనకు కూడా ఎమోషన్స్ ఇచ్చాడు. ఆ ఎమోషన్ మనం కాపాడుకోవాలి. ఆయన ప్రేమగా కలిగిన వాడు కాబట్టి తన కుమారుని వెనుదీయలేదంట మనకి ఇవ్వడానికి. అంత అంత అద్భుతమైన ప్రేమ మన పట్ల కనబరుస్తున్నాడు. అంత ప్రేమలో త్యాగం ఉంటుంది. వితౌట్ గాడ్ వి కాంట్ డిఫైన్ లవ్. దేవుడు లేకుండా మనం ప్రేమకు డెఫినేషన్ ఇవ్వలేము, ప్రేమకు అర్థం చెప్పలేమండి. అందుకే 1 John 3:15 క్లియర్ చూస్తున్నాం, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనక ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాం. ప్రేమ యొక్క డెఫినేషన్ ఏంటో తెలుసా? ప్రాణం పెట్టడం. ప్రేమ యొక్క డెఫినేషన్ బైబిల్ చెప్తా. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనక ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. అది ప్రేమ అంటే. మరి మనం కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామని ఆ తర్వాత వచనమే మనకు సెలవిస్తుంది. మరి ప్రేమ అంటే ఏంటిది? ఇవ్వడం అండి. ప్రేమ అనేది గివింగ్, సాక్రిఫైస్ ఉంటుంది. మరి మనుషుల ఎడల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? లవ్ ఈజ్ నాట్ గాడ్ అండి, బట్ గాడ్ ఈజ్ లవ్. ప్రేమ దేవుడు కాదు, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. అంటే ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి ప్రేమ దేవుడు కాదు. ఇంకా చూడండి, ఎఫెసీ 5:20-21 ఒకరితో ఒకరు ఎలా ఉండాలో చెప్తుంది. చదవండి ఒకసారి. ఎఫెసీ 5:20-21 ఏమని చెప్తుంది? చదవండి త్వరగా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఓకే, ఇంకా చదవండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఓకే, అది కాదు, అది అంటే ఓకే, ఆఫ్ కోర్స్ 20:21 అన్నయ్య. ఓకే, 2 చదివారా? 5వ అధ్యాయం. ఓకే ఫైన్. అంటే ఏమైనా కావని ఇప్పుడు ఒకరితో ఒకరు లోబడి ఉండడం కావచ్చు, స్త్రీలు పురుషులకు లోబడడం కావచ్చు, పురుషులు భార్యలను ప్రేమించడం కావచ్చు, ఇవన్నీ రిలేషన్షిప్ సంబంధించినవేనా? ఇంకా వేరే దానికి సంబంధించినవా? నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా ఉంటా, నేను పక్క సహోదరునికి లోబడాల్సిన అవసరం ఏంటి అని చెప్తుందా? నాకు సహోదరు ఇంపార్టెంట్ కాదు, నా ఇష్టం అండి. ఒకరి కోసం ఎందుకు లోబడాలి? ఒకరు చెప్తే ఎందుకు వినాలి? మనం మన ఉప్పు కారం తినట్లేదు మనం. ఏమంటారు? హలో, సో రిలేషన్షిప్స్ గురించే మాట్లాడుతున్నాయి. రోమా 12:8 ఏం చూసిన సమస్త మనుషులతో సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండాలని బోధిస్తుంది. ఎందుకు ఉండాలంటే సమాధానం? మనకు మనుషులే అవసరం లేదని చెప్తుందా బైబిల్? అందరితో ఎందుకు? సాధ్యమైనంత వరకు, శక్యమైతే సాధ్యమైనంత వరకు, ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో అంతవరకు ఇతరులతో సమాధానంగా ఉండమని ఇది ఆజ్ఞాపూర్వకంగా చెప్పబడిందా? ఇదేమైనా ఆప్షనా మనకి? రోమా 12:18 సార్, అది 12:18 ఆప్షన్ అండి, మ్యాండేటరీయా? హలో, ఆప్షన్ కాదన్న, కంపల్సరీ. సో కంపల్సరీ అది, అవునా? అంతేగాని ఇష్టం ఉంటే పాటించు, లేకపోతే లేదు కాదు. కీర్తనలు 54 మనుషులకు విరోధంగా పాపం చేయడము దేవునికి విరోధంగా పాపం చేసినట్లు అంటున్నాడు దావీదు. దావీదు ఊరియాకు వ్యతిరేకంగా, బత్షెబకు వ్యతిరేకంగా, తన కుటుంబానికి వ్యతిరేకంగా పాపం చేశాడు. కానీ ప్రార్థనలో ఏమని గోజాడుతున్నాడండి? దేవా, నా దేవా, కేవలం నీకు విరోధంగా నేను పాపం చేసిన అంటున్నాడు. ఒక మనిషిని విరోధంగా పాపం చేస్తే ఎవరికి విరోధంగా పాపం చేసినట్టండి? హలో, దేవునికి విరోధంగా చేసినట్టు. 100%ఆ లేకపోతే 50%ఆ? 100% సో ఒక మనుషునికి వ్యతిరేకంగా మనం నడుచుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటి అంటే మనం దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం అంటే ఆ భయం లేదు ఈ రోజు. అదే చెప్తున్నాం, భయం అనేది లేకుండా పోయింది. ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి, 21-36 వచనాలు. అక్కడ నుంచి మనం 31-46 మనం మొత్తం చూస్తే మనుషులకు సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్లంట.
ఈ నా సహోదరులు మీరు ఒకరు చేస్తే నాకు చేసినట్టు అంటున్నాడు. రేపు తీర్పు కూడా దీని మీద ఆధారం చేసుకుని తినబడుతున్నావు. నువ్వు ఇతరులతో ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఇతరులతో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేటువంటి ముఖ్యమైన పాయింట్ మీదనే జడ్జిమెంట్ జరుగుతుందని తెలుసా మీలో? మేకలండి నా సహోదరులు మీరు చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టు అన్నాడు. ఎలా డిసైడ్ చేస్తున్నాడు చూడండి దేవుడు. అన్నాడు సౌలు మారు మనసు పొందే ముందు స్త్రీలను పురుషులను ఇంటింటి వచ్చి ఈడ్చుకొని వెళ్ళి సంఘమును పాడు చేయుచుండేను అంటుంది లేఖనం. యేసు ప్రభుతో ఎదురుపడ్డప్పుడు ఏమన్నాడు? సౌలా సౌలాను నన్నెందుకు హింసిస్తున్నావు అని అడిగాడు. అంటే సంఘాన్ని పాడు చేయడం అంటే ఎవరిని పాడు చేసినట్టండి? దేవుడు పాడు చేసి క్రీస్తును పాడు చేసినట్టు. 1 కొరింథీ 3:16 ఏమని చెప్తుంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేస్తే వాడు దేవుణ్ణి పాడు చేసినట్టంట. మరి ఊరుకుంటాడా దేవుడు దేవుని పాడు చేస్తే? మరి ఈ రోజు ఏం జరుగుతుంది? మన సహోదరులతో ఎలా బిహేవ్ చేస్తున్నాం? సేవలో ఉన్న వాళ్ళు సంఘంతో ఎలా బిహేవ్ చేస్తున్నారు? అసలు ఏ రిలేషన్షిప్ మనం కరెక్ట్ గా కలిగి ఉన్నాం? ఇతరులతో మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి? అసలు అన్ని కోణాలు చూద్దాం. వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కావచ్చు, ఒక పాస్టర్ విశ్వాసుల మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంది, తోటి సహోదరి మధ్యలో రిలేషన్షిప్. ఎందుకంటే ఇవన్నీ మాట్లాడుతుంది బైబిల్ రిలేషన్షిప్ లో. ఒక దాసుడు యజమాని, ఒక పనిచేసేవాడు తన బాస్ తో ఎలా ఉంటున్నాడు, బాస్ పనిచేసేవాడితో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఇవన్నీ మాట్లాడుతున్నాడు రిలేషన్షిప్ లో. పొరుగు వారితో ఎలా ఉంటున్నాం, అన్యులతో ఎలా ఉంటున్నాం. సో అందుకే గమనిక, అందరితో సమాధానంగా ఉండగలమేమో కానీ అందరితో అన్యోన్యంగా మాత్రం ఉండడం సాధ్యం కాదండి. అందుకే మీరు ఇంటిమసీ గురించి చింతించాల్సిన అవసరం లేదు. బట్ సమాధానం మాత్రం ఖచ్చితంగా మన బాధ్యతే. సాధ్యమైనంత వరకు మనం ఇతరులతో ఎప్పుడు సమాధానంగా ఉండాలి. అందరితో క్లోజ్ గా ఉండకపోవచ్చు. క్లోజ్ గా అనేది ఎవరితో సాధ్యం కాదు. క్లోజ్ లో ఖచ్చితంగా వ్యత్యాసాలు ఉంటాయి. ఈవెన్ యేసుప్రభు 12 మంది శిష్యులు కూడా 12 మందిలో పేతురు, యోహాను, యాకోబుల క్లోజ్నెస్ యేసుప్రభుతో ఎక్కువగా ఉంటుంది మిగతా 9 మంది కంటే కూడా. మళ్ళా ముగ్గురులో ఒకరితో ఇంకా ఎక్కువగా యోహాన్తో ఎక్కువ క్లోజ్నెస్ ఉండడం మనం చూస్తాం. సో క్లోజ్నెస్ కంప్లీట్ డిఫరెంట్. క్లోజ్నెస్ ఎప్పుడు కూడా పాపం కాదు, సిన్ కాదు. కానీ సమాధానం లేకపోవడం మాత్రం సిన్. మనం సాధ్యమైనంత వరకు శక్యమైతే చాలా మందితో మనము అందరితో, మనకు తెలిసిన వారందరితో సమాధానంగా ఉండడం మన యొక్క బాధ్యత అండి. ఇంకా హెబ్రీ 12:14 ప్రకారం సమాధానం కలిగి ఉండడానికి ప్రయాసపడమంటాడు అక్కడ. ఎందుకు సమాధానంగా ఉండాలి? మనుషులతో ఎందుకు సమాధానంగా ఉండాలి? సో దాని అక్కడ కూడా ఇంకేమంటాడు? పరిశుద్ధత గురించి కూడా మాట్లాడతాడు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా మనం ప్రభువుని చూడలేం, ప్రభువు లేకుండా ప్రేమించలేం, ప్రేమ లేకుండా సమాధానంగా ఉండలేం. నాకు ప్రేమకు పరిశుద్ధతకు అద్భుతమైన లింక్ ఉంటుంది తెలుసా అండి. నేను ప్రేమిస్తే పరిశుద్ధంగా ఉంటాను, నేను పరిశుద్ధంగా ఉంటే ప్రేమిస్తానని అర్థం. రెండు ఉంటాయి. పరిశుద్ధతకి ప్రేమకు చాలా అద్భుతమైనటువంటి అవినాభావ సంబంధం ఉంటుంది. రెండింటిని విడదీయలేము. కొంతమంది ప్రేమ లేకుండా పరిశుద్ధంగా ఉండడానికి ట్రై చేస్తారు, కానీ అది బిబ్లికల్ గా రైట్ కాదు, రాంగ్ అవుతుంది. ఎవరితో సంబంధం లేకుండా గుళ్ళల్లో ఎప్పుడు ఉపవాస దీక్షలలో ప్రార్థనలు గడుపుతూ నేను పరిశుద్ధంగా ఉన్నాం అనుకుంటారు. మనుషులను నిర్లక్ష్యం చేస్తారు, అక్కడ ప్రేమ ప్రదర్శించట్లేదు. ప్రేమ లేని పరిశుద్ధత అసలు పరిశుద్ధత కాదండి. డెఫినేషన్ ఇవ్వగలుగుతారా అండి? ప్రేమ లేకుండా పరిశుద్ధంగా ఉండడం సాధ్యమేనా? హలో, సాధ్యం కాదన్నా. అలా ఉంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అంగీకరిస్తాడా? దాని ప్రేమ, దాని పరిశుద్ధతగా అంగీకరిస్తాడా దేవుడు? అందుకంటాడు పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేం, ప్రభువును లేకుండా ప్రేమించలేం, ప్రేమ లేకుండా సమాధానంగా ఉండలేం. ప్రేమ ఖచ్చితంగా సమాధానాన్ని కోరుకుంటుంది. అందుకే మనుషులతో సంబంధం కలిగి ఉంటేనే నువ్వు దేవునితో సంబంధం ఉంటుందండి. మనుషులను నిర్లక్ష్యం చేసి దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. అందుకే అంటున్నాడు 1 యోహాను 4:20 చూస్తున్నాం, కంటి కనిపించే సహోదరుని ప్రేమించలేని వాడు కనబడని దేవుణ్ణి ఎప్పటి కూడా ప్రేమించలేడు. చాలా మంది భ్రమలో ఉన్నారు. ఏంటంటే నేను మనుషులతో ఎలా ఉంటుంది, నేను దేవునితో సరిగానే ఉన్నాను అంటున్నారు. నా రిలేషన్షిప్ దేవునితో ఎలా ఉందో నాకు తెలుసు, మనుషులు నన్ను అపార్థం చేసుకున్నంత మాత్రం నాకు వచ్చే నష్టం లేదు, మనుషులతో నేను ఎలా ఉన్నది నాకు ఇంపార్టెంట్ కాదు అంటున్నారు. నిజమేనా? అది దేవుడు అంగీకరిస్తాడా? రెండోది, మనుషులతో సంబంధం ఉంటేనే నీతో సంబంధం ఉంటుంది. నీకు సెల్ఫీస్ అంటే
నీకు లోపల ఇన్నర్ గా నువ్వు పీస్ అనుభవించాలి అని అంటే నువ్వు ఇతరులతో మంచి రిలేషన్షిప్ ఉంటే నీకు ఇన్నర్ గా పీస్ ఉంటుంది. ఈరోజు చాలా మంది ఇతరులతో సరిగా ఉండకుండా ఇన్నర్ పీస్ ను కోల్పోతున్నారు. ఇన్నర్ పీస్ కోల్పోతే ఏమైతుందంటే వాళ్ళు స్థిరంగా ఉండలేరు, వాళ్ళ మనసు స్థిరంగా ఉండదు, వాళ్ళ మనుషుల పట్ల ఏదో రకమైనటువంటి గ్రడ్జ్ పెట్టుకుంటారు, పెరుగుతూనే ఉంటది అది. ఇప్పుడు పీస్ ఉన్న చోట కూడా పీస్ను కోల్పోతే ఏమైతుంది? గ్రడ్జ్ పెరుగుతుంది, అసూయ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పోతాం, మనుషుల పట్ల ఇంట్రెస్ట్ కోల్పోతాం. ఎంత భయంకరమైన విషయం చూడండి. ఒక మనిషి పట్ల ఇంట్రెస్ట్ కోల్పోతున్నా అంటే అది మంచిదా చెడ్డదా? ఎస్పెషల్ గా కుటుంబ సభ్యులు, స్థానిక సంఘం అయితే ఆలోచించండి. ఎందుకంటే మనుషులతో నీకు అందరితో సాధ్యమైనంత వరకు నీకు సంబంధం లేదు. సమాధానం ఉంటేనే నీతో నీకు సమాధానం ఉంటుంది. అక్కడ సంబంధం అని కాకుండా సమాధానం అని రాసుకోండి. 19:12 ప్రకారం మన తప్పులను దేవుడు మాత్రమే గ్రహించగలడు. మనం అనుకుంటాం ఏంటంటే మనం అంత బాగానే ఉన్నాం, నేను అందరితోనే బాగానే ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటున్నాం స్టిల్. ఎందుకంటే మన పాప సంబంధమైనటువంటి జీవితం, మన రోత హృదయం ఏం చేస్తుందంటే మనల్ని మోసం చేస్తుంది. మనం బాగానే ఉన్నామని. బాగున్నామని ఎలా తెలుసు అండి? వాక్యం దగ్గరికి వస్తే తెలుస్తుంది మనం బాగున్నామా లేదా. ఆత్మదేవుని దగ్గర పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది మనం బాగున్నామా లేదా. అంతేగాని మనమే బాగున్నాం అనుకుంటే ఎలా తెలుస్తుందండి? దేవుని దగ్గర వస్తే తెలుస్తుంది మనం నిజంగా బాగున్నామా లేదా అనేది. 98% ప్రార్థించేవారు ఇతరులతో సరైన సంబంధాలు కలిగి ఉండలేరంట. ప్రార్థించేవారు అంటే రెగ్యులర్ గా గంటలు ప్రార్థించే వారి గురించి మాట్లాడుతున్నారు. మీరు చూడండి, కావాలంటే మన స్థానిక సంఘాల్లో కొంతమంది ప్రార్థన మీద ఎక్కువ ఫోకస్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనుషులు నిర్లక్ష్యం చేస్తారా? మనుషులతో మంచి రిలేషన్షిప్ కలిగి ఉంటారా? హలో, ప్రార్థన మాత్రం బాగా చేస్తారు అన్న, గంటలు చేస్తారు, కానీ మనుషులతో మాత్రం ప్రేమ కలిగి ఉండరు. ఎంతమందిని యాక్సెప్ట్ చేస్తున్నారు? ఎంతమందిని అబ్జర్వేషన్ చేశారు అన్నా? నేను కూడా అంతే అన్నా. ప్రార్థన అయితే చేస్తాం కానీ అసలు ముందు సహోదరుతో ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయం. ఎందుకంటే నేను వందల మందిని చూశాను. నేనైతే ట్రైనింగ్ లో కూడా చూశాను. వందల మంది నాతో కలిసి చదువుకునే వాళ్ళని చూశాను పొద్దున్న లేక 4 గంటలు ప్రార్థన చేస్తారు కానీ పక్కలతో సరిగా ఉంటారు. నాకు అది అర్థం కాలేదు. నేను అది జీర్ణించుకోలేకపోయాను, దాన్ని ఫాలో కాలేకపోయాను ఆ డిసిప్లిన్ ని. మనుషులతో నేను ఎలా ఉంటున్నది ముఖ్యం, దేవుడు నాతో ఎలా ఉంటున్నాడు, మనుషులతో నేను దేవునితో ఎలా ఉంటున్నది ముఖ్యంగా పట్టించుకోకుండా గంటలు ప్రార్థనలు గడపడం, రాత్రి రాగానే మళ్ళీ క్లాస్ నుంచి రాగానే మోకరించి వెరీ సీరియస్ గా ప్రార్థన చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు కాదు, ఇవన్నీ గమనిస్తున్నప్పుడు నేను భక్తి పరున్నా, వీళ్ళు భక్తి పరులా, అసలు నేను భక్తిహీనున్నా, వీళ్ళు భక్తి చేస్తున్నారా నాకు అర్థంగా తేల్చుకోలేని స్థితిలో అయోమయానికి గురేది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నేనే అట్లా ఆగిపోయేది, మధ్యలో ఆలోచనలో స్టక్ అయిపోయేది. సో సహజంగా మన జీవితంలో 5 రకాల ప్రజలతో మనకు సంబంధాలు ఉంటాయండి. 5 లెవెల్స్ పీపుల్స్ గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. వి టాక్ విత్ 5 లెవెల్ పీపుల్స్ ఉంటారు మన లైఫ్ లో. ఎవరు చెప్పండి? మన నిత్య జీవితంలో, మన అనుదిన జీవితంలో మనకు 5 లెవెల్లో మనకు కొంతమంది ప్రజలు ఉంటారు. 5 స్థాయిల ప్రజలు ఉంటారు. మనం సంబంధాలు మెయింటైన్ చేసేటువంటి 5 స్థాయిల ప్రజలు ఉంటారు. ఎవరెవరై ఉంటారు? ఏమనుకుంటున్నారు మీరు? కుటుంబీకులు అన్న. ఓకే, కుటుంబీకులు, తర్వాత బంధువులు, స్నేహితులు. ఓకే, ఫైన్. 5 లెవెల్ పీపుల్ ఎవరు అని అంటే, బ్రదర్ చెప్పండి, పర్లేదు. హలో, భార్య పిల్లలన్నా. భార్య పిల్లలు. ఓకే, కుటుంబీకులన్నా భార్య పిల్లలన్నా అంత కుటుంబ సభ్యులే కదా. ఓకే, నెంబర్ 1 చూద్దాం. గ్రీటింగ్స్ చెప్పేవాళ్ళు. గ్రీటింగ్స్ అంటే ఎవరికి చెప్తాం ఎక్కువగా? హాయ్ బాయ్. ఎవరితో ఉంటుందండి హాయ్ బాయ్ రిలేషన్షిప్? హలో, ఫ్రెండ్స్ తో ఉండదండి. ఫ్రెండ్స్ తో క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది.
హాయ్ బాయ్ అంటే జస్ట్ హాయ్ బాయ్ అంటే ఇప్పుడు మనం ఇంటి ముందట ఉంటాం, నాకు ఇప్పుడు కాలనీలో ఉన్నాం అంటే ఇప్పుడు ఊర్లలో ఉండే నైబర్స్ వేరు, మాకు ఇప్పుడు సిటీలో నైబర్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటది అంటే ఇప్పుడు కింద మా అపార్ట్మెంట్ లో ఉన్నారు అనుకోండి, ఏం చేస్తాం పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ సార్ అంటే గుడ్ మార్నింగ్, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే ఉంటుంది. అవును, అంతకు మించి ఉంటుందా? హలో, అంతేనా నైబర్స్? సో నైబర్స్ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు సిటీలలో అంటే ఊర్లలో కొంచెం రిలేషన్షిప్ ఉంటుంది, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి, అది వేరు. అంటే అందరూ నైబర్స్ తో ఒకే రకమైన సిచ్యువేషన్ ఉండదు. నైబర్ లో కొంతమంది క్లోజ్ రిలేషన్షిప్ లో కూడా ఎంటర్ కావచ్చు. కానీ జనరల్ గా చెప్తున్నాను, ఇరుగు పొరుగు వారితో హాయ్ అంటే హాయ్, మాకు అంటే అపార్ట్మెంట్ లో జీవించే వాళ్ళందరికీ అట్లే ఉంటుంది, హాయ్ బాయ్ ఉంటుంది. ఎవరో ఒకరిద్దరు మాత్రమే క్లోజ్ అవుతారు. అవునా? అందరు క్లోజ్ అవుతారా, ఒకరిద్దరు క్లోజ్ అవుతారా? ఒకరిద్దరే. సో ఒకరిద్దరు కాబట్టి ఆ పర్సెంటేజ్ మనం తీసుకోవట్లేదు. మోస్ట్ గా 90% మనం ఏం చేస్తుంటాం, హాయ్ బాయ్ ఉంటుంది. సో హాయ్ బాయ్ చెప్పుకున్న వాళ్ళతో ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? హాయ్ బాయ్ చెప్పుకుంటే వాళ్ళకి సమస్యలు ఉంటాయా అండి? నో ప్రాబ్లం. ఉండవన్నా. అస్సలు ప్రాబ్లం రాదు. అవునా? హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ అంటే గుడ్ నైట్. ఏమైనా స్పెషల్ డేస్ వచ్చినప్పుడు ఎదురైనా అనుకో ఏం చేస్తారు, విషయం చెప్తారు. మనం కూడా ఏం చేస్తాం, సేమ్ టు అంటాం, విషయం సేమ్ అన్నా వచ్చేస్తాం. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంతమించి వాళ్ళతో ఏమైనా ఉంటాయా? ఉండవు. సో కాబట్టి నువ్వు ఇరుగు పొరు వారితో మంచిగా ఉంటున్నావు అని అంటే రైట్, అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే వాళ్ళతో అసలు ప్రాబ్లమే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది జనరల్ థింగ్స్. ఎవరు కిరాణము, మనం రెగ్యులర్ గా వెళ్ళే కిరాణా షాపు, ప్రొవిజన్ షాప్ కావచ్చు, లేకపోతే మన వెజిటేబుల్ అమ్మే అతను కావచ్చు, మన కటింగ్ షాప్ అతను కావచ్చు. ఇక్కడ ఏముంటది అంటే హాయ్ బాయ్ కంటే ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటది. అవునా? కన్వర్జేషన్ వీళ్ళతో కొంచెం ఎక్కువ ఉంటది. అవునా? ఇక్కడ ఉన్న దానికంటే ఫస్ట్ దానిలో ఉన్న దానికంటే సెకండ్ దానిలో ఎక్కువగా ఉంటారు. సో ఇలా హోటల్, బస్ అని పెట్టాను, అది తీసేయండి. అది మీరు తీసేసుకోండి, నేను రేటింగ్ చేయడం మర్చిపోయాను. అంటే ఇప్పుడు ఇవి రెండు యాక్చువల్లీ హోటల్, బస్ అనేది ఫస్ట్ దానిలోకి రావాల్సింది, ఇలా మిస్ అయింది. సో అంటే కిరాణం కావచ్చు, కటింగ్ షాప్ అతను కావచ్చు, మనం కూరగాయలు కొనుక్కునే అతను కావచ్చు, అంటే రెగ్యులర్ గా వాళ్ళతో మనకి ఏముంటది, కలవాల్సి వస్తుంది. అవునా? అవును. కాబట్టి మొదటి వాళ్ళకంటే వీళ్ళతో కొంచెం 2-3 మాటలు ఎక్కువ కూడా పలుకుతాము. లేదు అంటే మనకు డబ్బులు ఇచ్చే దగ్గరనో, లేకపోతే వాళ్ళు ఖాతా తీసుకొని డబ్బులు కొంచెం వెనక ముందు అయితే ఏమైతే వాళ్ళతో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయా? వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి టైం డబ్బులు లేకపోతే వాళ్ళు కోప్పడతారు, మనల్ని సీరియస్ అవుతారు, వార్నింగ్ ఇస్తారు. కిరాణం అతను కూడా కోప్పడతాడు. అవునా కదా? అంటే ఏంటిది, వీళ్ళతో కొంచెము మనీ లావాదేవీలు ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది అని అంటే మనకు కొద్దిగా అప్పుడప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది సెకండ్ పీపుల్ తో. థర్డ్ లెవెల్ పీపుల్ ఎవరంటే డిపెండెంట్. ఎగ్జాంపుల్ వర్క్ ప్లేస్ అండి. డిపెండెంట్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు అక్కడ ఆధారపడాలి కాబట్టి ఏం చేయాలి, కొన్ని విషయాలు ఖచ్చితంగా రాజీ పడాలా వద్దా? దేనికోసం రాజీ పడాలి ఇప్పుడు? ఫర్ లివింగ్, జీతం కోసం, డబ్బుల కోసం రాజీ పడాలి అక్కడ. అవునా? పెయిన్ ఎక్కువ ఉంటుందా? వర్క్ ప్లేస్ లో మనసును నొప్పించే విషయాలు ఎక్కువ ఉంటాయా, ఉండయా? ఉంటదన్న, వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటాయన్న. సో అంటే మిగతా అంటే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ కంటే సెకండ్ లెవెల్ కంటే థర్డ్ లెవెల్లో పెయిన్స్ పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా మనకి? అంటే ఇప్పుడు ఇక్కడ ఈవెన్ నైబర్స్ తో కూడా మనకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అంటే మన కొలీగ్స్ తో ఉంటాయా? ఉంటాయా? అంటే మనం థర్డ్ లెవెల్కి వచ్చినప్పుడు మన రిలేషన్షిప్ అనేది కొంచెం క్లోజ్ పెరిగిన కొద్దీ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి. అవునా? అవును. అంటే రిలేషన్షిప్ ఎంత ముందుకు తీసుకెళ్తున్నా కొద్దీ అంత పెయిన్, అన్ని సమస్యలు, అన్ని మంచి విషయాలు కూడా ఉంటాయి, రెండు ఉంటాయి. నెక్స్ట్ ఇంకా పెయిన్ ఎక్కడ ఉంటుంది, ఫోర్త్ లెవెల్ మనకు ఉంటుంది మన లైఫ్ లో. ఏంటిదంటే పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ అదర్స్. అంటే వ్యక్తిగతంగా మన ఇతర జీవితంలో ఇన్వాల్వ్ అయ్యే కొన్ని విషయాలు ఉంటాయి. మన జీవితంలో కొంతమంది ఇన్వాల్వ్ అవుతారు, మనం కొంతమంది జీవితంలో ఇన్వాల్వ్ అవుతాం. అంటే ట్రై టు హెల్ప్ అన్నట్టు, అంటే గ్రాటిట్యూడ్ కలిపి మనం సహాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మన లైఫ్ లో కొంతమంది హెల్ప్ చేయాలని చూస్తాం. అవునా? వాళ్ళతో ఇంకా సమస్యలు ఉంటాయి. ఆఫీస్ కంటే ఎక్కువ సమస్యలు ఎవరికి ఉంటాయంటే మనం ఒక వ్యక్తిని చూజ్ చేసుకొని ఆ వ్యక్తికి మనం హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఉండయా? నేనైతే అట్లా చాలా మందితో మేము ఆ సమస్యలు అనుభవిస్తూనే ఉంటాం ఇప్పటికి. స్టిల్ ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
ఎందుకంటే మనం వ్యక్తిగతంగా తీసుకుంటున్నాం. కొన్ని విషయాలను మనం పర్సనల్ గా తీసుకొని ఒక వ్యక్తిని ఎలాగైనా నిలబెట్టాలో, ఒక వ్యక్తికి ఏ రకమైన సహాయం చేయాలని మనం ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు మాట వినకపోయినా, వాళ్ళు చెప్పినట్టు చేయకపోయినా, వాళ్ళు దాన్ని అర్థం చేసుకోకపోయినా, వాళ్ళ లైఫ్ ను మార్చుకోకపోయినా పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ సమాధానాలు తొందరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంతే కదా? సో ఇలాంటి ప్లేస్లలో సమాధానాలు ఇంకా ఫాస్ట్ గా దెబ్బతినే అవకాశం ఉంటుంది. రిలేషన్స్ తొందరగా బ్రేక్ అవుతాయండి. చివరిగా 5th వన్, ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ అదర్స్. ఎగ్జాంపుల్ మ్యారేజ్, ఫ్యామిలీ టు మీట్ అవర్ నీడ్స్. సో అన్నిటికంటే పెయిన్ఫుల్ థింగ్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అన్నిటికంటే పెయిన్ఫుల్ గా ఉంటుంది, అన్నిటికంటే బెనిఫిషియల్ గా అదే ఉంటుంది. నిజమా కాదా? ఏమంటారు? అన్నిటికంటే నీ రిలేషన్షిప్ ఎక్కడ క్లోజ్ ఎక్కువ ఉంటుందో అక్కడే పెయిన్ ఎక్కువ ఉంటుంది, అక్కడే గొడవలు ఎక్కువ ఉంటాయి, అక్కడే మనస్పర్ధలు ఎక్కువ ఉంటాయి, అక్కడే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. నిజమా కదా? నిజమేనా? చాలా మంది పెళ్లిలైన వాళ్ళు కదా ఇక్కడ ఉంది. అవునన్నా. మనస్పార్థాలు రాకుండా మీలో ఎంతకాలం అవుతుంది మీ ఫ్యామిలీలో? భార్యతో భర్తతో కానీ, భర్తకు భార్యతో కానీ? ఉంటానే ఉంటాయి అన్న. ఏం మాట్లాడరు ఏంటండి? ఉంటూనే ఉంటాయా? ఉంటానే ఉంటాయి అన్న. 6 నెలలు ఎంతమందికి గ్యాప్ వచ్చింది చెప్పండి? 6 నెలలు గ్యాప్ ఎంతమందికి వచ్చింది మనస్పర్ధాలు రాకుండా? మాకు వచ్చింది అన్నయ్య. చిన్న మనస్పర్ధం కూడా. అన్న నాకు నా భార్యకి రాలేదన్న. రాలేదా? రాలేదన్న. ఫోన్ చేసి మాట్లాడతాను క్లాస్ అయిపోయిన తర్వాత. వద్దన్న, ప్లీజ్ అన్న, ఫోన్ చేయకండి. ఓకే, ఇంకా ఎవరైనా? కాని వాళ్ళు, మా అమ్మ నాన్నతో నాకు ఇంత మనస్పర్ధం రాక 6 నెలలు అవుతుంది, 1 సంవత్సరం అయింది, చిన్న మనస్పర్ధం కూడా రాలే ఇప్పటి వరకు నాకు. పెళ్ళైన వాళ్ళు భార్య భర్తలతో మనస్పర్ధలు రాని వాళ్ళు. అందుకే అంటాం నో మ్యాన్ ఈజ్ అన్ ఐలాండ్ అంటాం. ఏ వ్యక్తి కూడా ద్వీపం కాదండి, తనకు తానే ఉండలేడు. ఉండగలుగుతాడా? ఉంటున్నాడు అంటే అర్థమైంది. ఆల్రెడీ మీరు క్లాసెస్ నేర్చుకున్నారు. ఉంటున్నాడు అంటే అర్థం ఏంటి? సో ఒక వ్యక్తి తనకు తానే ఉండలేడండి. ఒక వ్యక్తి తనకు తాను ఉండడం సాధ్యము కాదు. ద్వీపంలాగా ఉండలేడు. ఒక మనిషి తనను తాను ఒంటరిగా ఉండలేడు. కొంతమంది తమను తాము ఐసోలేట్ చేసుకుంటారు, కానీ ఐసోలేట్ చేసుకుంటారు అంటే అర్థమైంది మానసికంగా సరిగా లేకపోతేనే ఐసోలేట్ అవుతారు. అవునా? మానసికంగా హెల్తీగా ఉన్న వాళ్ళు ఐసోలేట్ కాలేరు. అవుతారా అండి? అవలేరన్నా. సో వాళ్ళకి భయం, రిలేషన్షిప్స్ అంటే కూడా భయపడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అబ్బో నేను కొనసాగించలేమనే భయం చాలా మందికి ఉంటుంది. తెలుసా మీకు? రిలేషన్షిప్స్ భయం చాలా మందికి ఉంటుందండి. సో మొట్టమొదటి లెసన్ మనం చూద్దాం. సో ఇప్పుడు ఇంట్రడక్షన్ చూసాం. మరి రిలేషన్షిప్ మెయింటెన్స్ కావాలంటే, సరైన సంబంధ బాంధవ్యాలు మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం అర్థం చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఇతరులతో, మన బంధువులతో, స్నేహితులతో, సంఘం వారితో కానీ అందరి విషయంలో ఒక మంచి రిలేషన్షిప్స్ మనకు అర్థం కావాలంటే ఏం చేయాలి? ఈ ఫిగర్ చూస్తే మీకు ఏమైనా అర్థమైందా? హలో, సార్ ఈ బొమ్మను చూస్తే, ఇమేజ్ చూస్తే మీకు ఏమర్థమైంది?
ఫస్ట్ లెసన్ లోకి వెళ్తున్నాం. ఇంట్రడక్షన్ అయిపోయింది. 8 లెసన్ చూస్తాం. మొదటి లెసన్ టైటిల్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏం చేయాలా? రిలేషన్షిప్స్ మెయింటైన్ కావాలంటే, రిలేషన్షిప్ చక్కగా ఉండాలి అంటే ఫస్ట్ నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి? బౌండరీస్ ఏంటో తెలుసుకోవాలి. ఓకే, బౌండరీస్ ఏంటో తెలుసుకోవాలి. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా? సర్దుకుపోవాలన్నయ్య. సర్దుకుపోవాలి. ఇంకా ఎవరైనా? ఏం కావాలి? ఫస్ట్ ఏం చేయాలా? ఫస్ట్ మనం పాటించాల్సిన నియమం ఏంటి? తెలుసుకోవాల్సిన సూత్రం ఏంటి? గివింగ్ వాల్యూ. ఓకే, తగ్గించుకుని ఉండాలి. సెల్ఫ్ కరెక్టింగ్. ఓకే, సో నెంబర్ 1 ఏంటి అని అంటే ఫస్ట్ సూత్రం ఏంటి అంటే ఇతరుల యొక్క సరిహద్దులను గౌరవించాలి. రెస్పెక్ట్ ద బౌండరీస్ ఆఫ్ అదర్ పీపుల్. మనం చాలా మంది యొక్క బౌండరీస్ ని రెస్పెక్ట్ చేయం. అది పెద్ద ప్రాబ్లం. మనకున్నటువంటి ఒక వీక్నెస్ ఏంటి అంటే ఎదుటి యొక్క బౌండరీని మనం రెస్పెక్ట్ చేయమండి. నిజమా కాదా? ఎదుటి వ్యక్తి యొక్క బౌండరీని మనం రెస్పెక్ట్ చేయం, కానీ మన బౌండరీస్ ని ఎదుటి వ్యక్తి రెస్పెక్ట్ చేయాలని కోరుకుంటాం. నిజమా అబద్ధమా? నిజం. ఇప్పుడు మన ఇంట్లో రెస్పెక్ట్ పెట్టుకున్న బౌండరీ పెట్టుకున్నాం ఏంటంటే మన ఇంటికి ఎవరు వచ్చినా చెప్పులు లోపలికి వేసుకొని రావద్దు, చెప్పులు బయటనే విడికి రావాలి, చక్కగా మ్యాట్ ఉపయోగించుకొని రావాలని పెట్టుకున్నాం. ఇప్పుడు కొంతమంది ఆ బౌండరీ మీరుతారు. మనం ఇతరుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? హలో, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 100లు ఉన్నాయి బౌండరీస్. ఒక్కొక్కరికి పర్సనల్ గా చాలా బౌండరీస్ ఉంటాయి. 100 మందితో ఫెలోషిప్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క రకమైన బౌండరీస్ ఉంటాయి వారి ఇళ్ళకి వెళ్ళినప్పుడు. సో అవి మనం రెస్పెక్ట్ చేస్తామా చేయమా? చేస్తామండి. చూరా అన్నిట్లో అందరూ. చూద్దాం. ఓకే, కొందరు చేస్తారు, కొందరు షేర్. గుడ్. నెంబర్ 1 ఫిలిప్పి 2:4 మొదటి తెస్సలోనికై 5:14 నుండి 22, 2 తెస్సలోనికై 3:11-15 వచనాలు మీరు చదువుకోండి. అసలు ఏం చెప్తుంది, ఇతరుల గురించి మనం ఏం చేయాలనేది ఈ లేఖనాలు చెప్తున్నాయి. సో పై లేఖనాలు మనకి ఏం చెప్తున్నాయి అని అంటే ఇతరుల యొక్క కార్యములు చూడమని చెప్తున్నాయి. అంటే వారి ఔషధాలు చూడాలి, వాళ్ళ ఔషధాలు మనం పట్టించుకోవాలి. అవునా? వాళ్ళ నీడ్స్ గురించి మనము కన్సర్న్ చూపించాలి. సో నీడ్స్ గురించి కన్సర్న్ చూపించాలంటే అర్థమైంది. సో వాళ్ళని గౌరవించడం అని, వాళ్ళకు ఉన్నటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని అర్థం. సో ఈ లేఖనాలన్నీ కూడా తోటి సహోదరులతో ఎలా ఉండాలని ఖచ్చితంగా నొక్కి చెప్తా ఉన్నాయి. ఎవరికి ఎలాంటి కీడు చేయవద్దని చెప్తున్నాయి. ఇంకేమని చెప్తున్నాయి? ఎవరికి ఎలాంటి కీడు చేయవద్దని చెప్తున్నాడా? కీడునకు ప్రతి కీడు చేయొద్దు, ఎవరికి ఎలాంటి కీడు చేయొద్దు. అవునా? అవునండి. కీడు అనేది ఒక వ్యక్తి మనకు ఇబ్బంది కలిగిస్తున్నాడు, మనం అతనికి ఇబ్బంది అసలే కలిగించకూడదు. చూద్దాం ఇబ్బందులు ఎలా ఉంటాయి. నెక్స్ట్, సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని ఇతరులకు చేయాలి. అంటే మన వల్ల ఎదుటి వ్యక్తికి దేని వలన మేలు కలుగుతుందో చూసుకోమంటున్నాడా? అన్ని పరీక్షించాలా? అంటే సహోదరులతో మనం జర్నీ చేస్తున్నప్పుడు మన వల్ల సహోదరులకు మంచి ఏం జరుగుతుంది, క్షేమం ఏం కలుగుతుంది, ఏది మేలుకరంగా ఉంటుంది అని ఆలోచన చేయాలో వద్దా? చేయాలన్నా. మరి చేస్తున్నాము మనం అన్ని విషయాలలో? చేయమన్నా. నెక్స్ట్, ఏ పని చేయకుండా పర్ల జోలికి పోకూడదని కూడా చెప్తుంది. ఏమన్నా ఏ పని లేకపోతే ఏమవుతుందండి? ఖాళీగా ఉంటాం.
కదా. ఖాళీగా ఉంటే ఏమవుతుంది? సో ఎంప్టీ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అంటాం. అంటే ఖాళీగా ఉంటే ఏమైతే అపవాదికి అనేకమైన అవకాశాలు లభిస్తాయి. అవునా, కీడు కలిగించేటువంటి ఆలోచనలు ఎక్కువైపోతాయి. మనం ఖాళీగా ఉన్నామని చెప్పేసి పక్వాన్ జీవితంలో తలదూరుస్తాం. అవునా, మీరు చూడండి, ఇప్పుడు చాలా ఖాళీగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరుల పక్క వాళ్ళ జీవితాల్లో తలదూరుస్తూ ఉంటారు, ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎంక్వైరీ చేసి ఇక్కడ నుంచి అక్కడికి. అంటే వాళ్ళకి ఏముండే ముచ్చట్లే ఉంటాయి, ముసలం ముచ్చట్లు. ఊర్లలో చూస్తే మనం కొన్ని చూడొచ్చు, సిటీలో అంటే అంత ఉండకపోవచ్చు కానీ ఊర్లలో అనేకమైన ముస్లిం ముచ్చట్లు వింటున్నాం. అంటే పక్క వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఖాళీగా ఉన్న వాళ్ళకి ఏం చేస్తుంది? టైం పాస్ కాదు. టైం పాస్ కాకపోతే టైం ఎట్లా పాస్ చేసుకుంటే పర్లేదు, కానీ ఎలా పాస్ చేస్తాం? జనరల్ గా అనవసరమైన విషయాలు తలదూర్చడం ద్వారా. అవునా, ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటాం. సో బైబిల్లో కూడా పౌలు అంటాడు, పర్ల జోలికి పోవద్దు. ఏ పని చేయకుండా పర్ల జోలికి పోయే వాళ్ళు ఉంటారు, కానీ జాగ్రత్త చెప్పాడు పౌలు. సో ఈ లేఖనాల సారాంశంలో మీకు కొన్ని పాయింట్ చెప్తున్నాను, అంతే, ఒక్కొక్కటి గమనించండి. సో నెంబర్ 1, కొన్ని సరైన సరిహద్దుల గురించి ఆలోచన చేద్దాం. అసలు సరిహద్దులు ఏంటి? సరిహద్దులు అంటే వేటిని సరిహద్దులు అంటారు? కొన్ని సరైన సరిహద్దుల గురించి రిలేషన్షిప్ లో, ఎందుకంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయినాయి కాబట్టి చూస్తున్నాం. కొంతమందికి ఇవి సీరియస్, కొంతమంది లైట్ గా తీసుకుంటారు. ప్రేమ కలిగిన వాళ్ళు లైట్ గా తీసుకుంటారు. కానీ సో అప్పుడప్పుడు ఎదుగుతున్న వాళ్ళు, అప్పుడప్పుడు కొంతమంది అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి క్రైస్తవంలోకి వస్తారు, సంఘంలో చేర్చబడతారు. కాబట్టి అందరూ ఒకే రకంగా ఉండరు. నెంబర్ 1, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇతరుల యొక్క సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి. ఎంతమంది దీన్ని సీరియస్ గా తీసుకుంటారు చెప్పండి? హలో, బౌండరీ అంటే ఏంటిది? ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ బౌండరీస్ ఉన్నాయి, కొన్ని సరైన సరిహద్దులు ఉన్నాయి. ఎదుటి వ్యక్తి యొక్క సమయాన్ని మనం వృధా చేయకూడదు. చేయొచ్చా, చేయకూడదా? చేయకూడదు. చేయకూడదన్నయ్య. సో వాటికి పక్కల ఇంటికి వెళ్ళి డిస్టర్బ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. నిజమా కదా? నిజం. చేయమంటారా? నిజమంటున్నా. మనం ఏం పని చేయకపోతే ఖచ్చితంగా చేస్తాం అన్న. ఇతరులతో ఏదో ఒక ముచ్చట ఏదో పెట్టడానికి. ఉదాహరణ ఫోన్లు అయితే, ఈ రోజుల్లో అయితే ఉదాహరణకి ఫోన్లు చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. అంటే వాళ్ళు కొంతమంది అదే నైబర్స్ ఏం చేస్తారంటే ఇలా పని లేదు కాబట్టి వాళ్ళకి ఇంట్లో ఏదో ఒకటి డిస్టర్బ్ చేయడం, ఏదో రకంగా ఇబ్బంది పరచడం, వాళ్ళ సమయాన్ని తినడం. వాళ్ళకు టెన్షన్ మీద ఉంటారు, వాళ్ళు ఏదో ఒక బయటకు వెళ్ళాలని తొందరలో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మెల్లగా సమయాన్ని అంతా తినేస్తా ఉంటారు ఊరికనే. పాపం మొహమాటానికి వాళ్ళు ఏ పని లేరు. నాలంటోడు అయితే ఇంకేమన్నా మొహమాటం ఎక్కువ ఉన్నాడు, ఇంకా చాలా ప్రాబ్లం. కక్కలేక మింగలేక లోపల స్ట్రగుల్ అవుతా ఉంటారు. వీళ్ళని కాదని లేరు, వాళ్ళు చెప్పేది పూర్తిగా శ్రద్ధగా వినలేరు. 2 ప్రాబ్లమ్సే కదా. అంటే జనరల్ గా మనకున్నటువంటి స్వభావం ఏంటి అంటే తెలియకుండానే కొంతమంది యొక్క సమయాన్ని మనం వృధా చేయడం అనేది, ఇది భయంకరమైన లక్షణం అండి. ఇది మంచి సరిహద్దుగా మనం సరిహద్దు పెట్టుకోవాలి. వాళ్ళు కూడా ఒకవేళ సరిహద్దులో ఉంటే దాన్ని ఏం చేయాలి? రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి. నెంబర్ 2, భార్య భర్తల యొక్క ఏకాంత సమయాన్ని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దండి. తెలియదు, ఎందుకంటే బిజీ ప్రపంచంలో వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చునేది తక్కువ సమయం. అవునా, అర్థం చేసుకోవాలి. వాళ్ళకి దొరికే టైమే ఒక అరగంటనో గంటనో మనసు వైపు మాట్లాడుకునే సమయం దొరుకుతుంది. తర్వాత అంతా పబ్లిక్ లోనే అందరితోనే గడిపేస్తా ఉంటాము. ఏకాంత సమయం దొరికేదే చాలా తక్కువ. కానీ కొంతమంది ఏం చేస్తారంటే తెలియకుండానే, కొంతమంది తెలుసు కూడా, అంటే వాళ్ళు అంటే వీళ్ళు ఉండబట్టలేక ఏం చేస్తారంటే డైరెక్ట్ టైం దొరికి వాళ్ళు కూర్చున్నారు అనుకో, అదే టైంలో వెళ్తారు. వెళ్ళి ఒక ఆశ్చర్యకరమైన డైలాగ్ ఉంటుంది. అప్పుడు ఏంటో తెలుసా? నేను డిస్టర్బ్ చేశానా మిమ్మల్ని? ఏమంటారు? సో అంటే ఇవన్నీ ఏంటిదంటే కమ్యూనికేషన్ గురించి నేర్చుకుందాం. అంటే నెక్స్ట్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఇంకో ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా మనము ఆలోచన చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో అందుకే అది అంటే నేను ఇంకా డీటెయిల్ గా చెప్పట్లేదు, మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్, చదువుకునేటప్పుడు ఆటంకం కలిగించొద్దండి. నేను చెప్తున్నాను, ఒక భయంకరమైన విషయం ఏంటి అంటే చదువుకోవాలనే మూడు రావడం అనేది చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంతమంది ఈజీగా మూడు వస్తుంది చెప్పండి చదువుకోవడానికి? ఏదైనా కావచ్చు, అది బైబిల్ కావచ్చు, వాళ్ళ సెక్యులర్ స్టడీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. చదువుకోవడానికి ఎంతమందికి మూడు వస్తుంది ఈజీగా? చాలా కష్టం అన్న.
కష్టం వస్తుందా కష్టంగా వస్తుందా? జయకర్ చెప్పు. కాన్సన్ట్రేషన్ కావాలి కదన్న, చాలా కష్టం. చాలా కష్టం కదా. చదువుకునే మూడు రావాలంటే, కాన్సన్ట్రేషన్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే నేను రోజు యుద్ధం చేస్తూనే ఉంటా. అంటే ఆ మూడు అక్కడికి వెళ్ళి నేను ఇప్పుడు నోట్స్ ప్రిపేర్ చేయాలంటే ఈజీ అండి. ఎంత కాన్సన్ట్రేషన్ తెలుసుగా. ఒక రిఫరెన్స్ దొరకకపోయినా, ఒక పాయింట్ దొరకకపోయినా అక్కడ స్టక్ అయిపోతుంది. టైపింగ్ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. అవునా? అన్నిటికంటే ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే చదువుకునేటప్పుడు ఆటంకం కలిగించడం. వాడు చదువుకు ఎన్నోడు లేని బైబిల్ చదువుతాడు, శ్రద్ధగా చదువుకుందామని కథ అప్పుడే ఒక ఆటంకం. అఫ్ కోర్స్ పక్క వాళ్ళు ఆటంకాలు కలిగించేవి కొన్ని ఉంటాయి, కానీ వీళ్ళు కూడా కొన్ని ఆటంకాలు కలిగించుకుంటారు. పక్కనే ఫోన్ పెట్టుకుంటా ఉంటారు. అది రింగ్ అయితే మళ్ళా మనకు సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. సరే రింగ్ కానీ తర్వాత నన్ను చూసుకుందామని సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, సైలెంట్ మోడ్ లో పెట్టుకోవాలన్నటువంటి వివేకం ఉండదు. అవునా? నిజమా కదా? టైంలో మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదని ఎంతమంది సీరియస్ గా తీసుకుంటారండి? సో అన్ని కూడా ఏంటి అంటే పక్కలు ఎలా డిస్టర్బ్ చేసే వాళ్ళు చేస్తారు, కానీ మనల్ని మనం డిస్టర్బ్ చేసుకోకుండా ఉండగలుగుతున్నావా? మన బౌండరీస్ మనం రెస్పెక్ట్ చేసుకుంటున్నాం. పోనీ మనం పెట్టుకున్న బౌండరీని మనం రెస్పెక్ట్ చేసుకుంటున్నాం చెప్పండి. ఒక ప్రార్థించే టైం కావచ్చు, చదువుకునే టైము చాలా వెరీ వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. నాకు బైబిల్ నేను అసలు డిస్టర్బ్ చేయను, ఎందుకంటే వాళ్ళు చేయగ పట్టుకుంటారు. అప్పుడే డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ కాన్సన్ట్రేషన్, ఆ మూడ్ రావాలంటే చాలా కష్టం. నాలుగోది, వ్యక్తిగతమైన స్థలంలోకి అనుమతి లేనిదే లోనికి వెళ్ళరాదు. ఈరోజు చాలా మంది పిల్లల్ని చూస్తున్నాం, పిల్లలకు అసలు డిసిప్లిన్ కూడా లేదండి. అసలు నేర్పించట్లేదు. అరే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు నాన్న, బెడ్లు ఎక్కకూడదు నాన్న, వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, మంచిది కాదు. వాళ్ళు ఏమనుకోకపోయినా అది మంచిది కాదు. అవునా? పిల్లలకి కొంతమంది నేర్పించరు. పిల్లలు కొంతమంది తెలియక తల్లిదండ్రులు తప్పది నేర్పించకపోవడం. గదులకు వెళ్తారు, వాళ్ళు అన్ని చదువుతారు, ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు, ఆ పౌడర్లను కింద పారేస్తారు, ముఖం మీద చల్లుకుంటారు అని. అంటే ఏం చేస్తున్నారు? అంతసేపు ఏం చేస్తున్నామంటే మనం పిల్లల్ని చూసుకోవట్లేదు. అవునా? పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఎస్పెషల్ గా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు, అంటే ఎలా ఉంచకూడదో అలా అనుమతిస్తున్నాం మనం. అంటే అది వెళ్ళకూడదు, కంట్రోల్లో పెట్టాలి, పిల్లల్ని నేర్పించాలి, మంచి చెడు నేర్పించాలి, ప్రైవేట్ ప్లేస్లకి వెళ్ళనివ్వకూడదు అనేటువంటి కామన్ సెన్స్ ఈరోజు చాలా మంది పిల్లలు లేదండి. ఉందండి? ఎందుకు లేదంటే తల్లిదండ్రులు అది సీరియస్ గా తీసుకోవట్లేదు. ఫ్రీడమ్ లేకపోయినా ఫ్రీడమ్ తీసుకునే వాళ్ళు కొంతమంది అయితే, మొహమాటం ఉన్న వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చినా కూడా ఫ్రీడమ్ అంతగా యూటిలైజ్ చేసుకోరు. ఆ గుంపు ఎలాగ ఉంటుంది. కొంతమంది లేకపోయినా లోపలికి ఫ్రీడమ్ తీసుకున్నారు. అంటే ఫ్రీడమ్ తీసుకున్నప్పుడు కొన్ని ఏరియాలలో బాగుంటుంది. ఎస్, నేను ఎంజాయ్ చేస్తాను, నా దగ్గరికి ఎవరు వచ్చినా లోపలికి ఎంత వచ్చినా నేను ఎంజాయ్ చేస్తాను. కానీ కొన్ని పిల్లలకు తెలియదు మంచి చెడులు. అవునా? విలువైన వస్తువు ఏంటో తెలియదు, విలువ కాని వస్తువు ఏంటో తెలియదు, దేన్ని టచ్ చేయాలో దేన్ని టచ్ చేయకూడదో తెలియదు వాళ్ళకి. ఎవరు నేర్పించాలి అవి? ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులకు ఆ భయం ఉండాలి. అందుకే వ్యక్తిగత స్థలంలోకి ఎప్పుడు కూడా అనుమతి లేనిదే వెళ్ళకూడదు. నెక్స్ట్, ఇతరుల ఇంట్లోని వస్తువులు ముట్టరాదని పిల్లలకు నేర్పించాలి, మనం కూడా పాటించాలి. కొంతమంది ఇంట్లోకి వెళ్ళగానే అన్ని వస్తువులు చదువుతా ఉంటారు. అంటే వాళ్ళు పాపం బయట పెట్టుకున్న హాల్లో అన్ని పెట్టుకుని అన్ని చూస్తూ ఉంటారు, కింద మీద. కొన్నిసార్లు అవి అంటే అక్కడ హ్యాండిల్ విత్ కేర్ ఉంటాయా? గాజుకు సంబంధించిన వస్తువులు ఉంటాయి, పిల్లలకు తెలియదు. కొంతమంది పాపం ఎంతో ప్రేమగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో వేసుకుని కప్పులు ఉంటాయి అక్కడ, అవన్నీ పిల్లలకి ఏం తెలుస్తుంది? తప్పని కింద పడేసారు అనుకోండి, వాళ్ళు మొహమాటానికి ఏమనలేరు, వీళ్ళేమో మరి చేపిస్తారా? మళ్ళీ చెప్పండి. చేపించడం ఎస్కేప్ అవుతారు అక్కడి నుంచి. అవునా? అనుమతి తీసుకోకుండా ఇతరుల యొక్క వస్తువులు అసలు కూడా ముట్టరాదండి. ఎస్పెషల్ గా ఫోన్స్ కానీ, ట్యాబ్స్ కానీ, ల్యాప్టాప్స్ లాంటివి, కంప్యూటర్స్ కానీ. అవునా? వాడొచ్చా? వాడకూడదు. ఈ రోజైతే ఈ విషయంలో అయితే పిల్లలకి ఏ డిసిప్లిన్, పక్కలదా అది మనదా అనేది అవసరం లేదు. ఫోన్ కనిపిస్తే
కథమే, అవునా? ఇప్పుడు కొంతమంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలు జేబులో చేతులు పెడతా ఉంటారు ఫోన్ల కోసం. అంటే దాని అర్థమైంది వాళ్ళ డాడీలు వాళ్ళ మమ్మీలు ఎంత అలవాటు చేసినారో అర్థం చేసుకోవచ్చు. అంటే పక్కలో జేబులు కూడా అంత స్వేచ్ఛగా జేబులో చేతులు పెట్టి ఫోన్లు వెతుకుతున్నారు అని అంటే ఏం నేర్పించడం అన్నట్టు మన పిల్లలు. కొన్ని సరదాగా కొంచెం కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, కొన్ని ఎంజాయబుల్ గా ఉంటాయి. వాస్తవం చెప్పాలంటే నేను కూడా కొన్ని ఎంజాయ్ చేస్తా ఉంటాను. కానీ ఎంజాయ్ చేసినా కూడా వాళ్ళకి మన తల్లిదండ్రులు అక్కడ తల్లిదండ్రులు నాకైతే కనిపిస్తారు. అంటే తల్లిదండ్రులు ఇక్కడ వీళ్ళ పిల్లల్ని సరిగా పెంచలేదని. స్టార్టింగ్ లో మాకు చాలా కామెడీ జరిగేది. అంటే కొత్తగా ఫోన్ వచ్చినప్పుడు పాపం ఎవరైనా మన ఫోన్ ఉంటే పక్కలో చాలా మందికి ఉండదు కాబట్టి చూసి ఇస్తామంటే తమ్ముళ్ళు ఎవరైనా ఇస్తాం. ఇస్తే ఏం చేసేవాళ్ళు తెలుసా? అక్కడ వాళ్ళు సెట్టింగ్స్ మార్చేవాళ్ళు, డిపి మార్చి వాళ్ళకి ఇచ్చారు. అరే 2 నిమిషాలు చూసుకోవడానికి మనం పెట్టుకున్న సెట్టింగ్స్ ఎందుకు జరగలేదు మీ లైఫ్ లో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్? కొంతమంది ఫోన్ ఇస్తే అన్ని సెట్టింగ్స్ మార్చిస్తారు. అవసరం అది? చూడాలి, చూడకపోతే సైలెంట్ గా చూసి ఇవ్వాలి. కామెడీ అనిపిస్తుంది. అంటే మనము లైఫ్ టైం వాడేటోళ్ళం, మనం రెగ్యులర్ గా వాడేటోళ్ళం. నవ్వేది నవ్వుకునేది. అరే ఏంటి ఇలాగ అసలు ఏమన్నా తెలుసు అసలు ఏం ఆలోచిస్తున్నా? మా తమ్ముడు నా ఫోన్ తీసుకున్నప్పుడు దాన్ని డీపీ మార్చేవాడు. టైం ఫార్మాట్ మార్చేవాళ్ళు. విచిత్రంగా అనిపిస్తుంది. అరే మనకంటూ అది ఉంటది కదా. ఫాంట్ మార్చడమో లేకపోతే ఏదో ఒకటి కామెడీగా ఉంటాయి కదా కొన్ని విషయాలు. అఫ్ కోర్స్ ఇవన్నీ కొంచెం ఎంజాయ్ చేస్తాం, కొన్ని సరదాగా ఉంటాయి, కొన్ని అంటే అనవసరమైన చేస్తున్నాం మనం తెలియకుండానే. నెక్స్ట్ ఇతరులను వ్యంగ్యంగా పేర్లు పెట్టి పిలవరాదండి. మరి అంటే వాళ్ళు ఓర్చుకోలేరని తెలిసి, వాళ్ళు సెన్సిటివ్ అని తెలిసి, ఇంకా తెలుసుకున్న తర్వాత కూడా అంటే నీ ఫ్రెండ్ నీ బౌండరీలో ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎందుకనంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఈ విషయంలో. వ్యంగ్యంగా పేర్లు పెట్టి పిలవరాదు అని చెప్పేసి నేను క్లాస్ చెప్పిన తర్వాత ప్రాక్టికల్ ఇన్సిడెంట్ జరిగింది. మేము మా ఫ్రెండ్ గారిని, మా క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పుడు క్లాస్మేట్, వాడిని జనరల్ గా మనం నిక్ నేమ్స్ ఉంటాయి కదా, నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తున్నాం. ఇప్పుడు ఒక క్రైస్తవ సోదరుడు వచ్చి, అన్న మీరు ఆ రోజు వ్యంగ్యంగా పేర్లు పెట్టి పిలవరాదు అని నేర్పించారు, మీరే అలా పిలుస్తున్నారు, నా తప్పు కాదా అని అడిగాను. ఇప్పుడు ఏంటి అది నా బౌండరీ, అవునా? నేను ఇతరులు పిలుస్తున్నా అంటే ఇప్పుడు ఈయన బౌండరీ దాటలే, నేను ఆయన నా బౌండరీలోకి వచ్చాడు, వాడిని నేను అలా విలువలేదు అనుకో, వాడు ఏమంటాడు, ఏమిరా ఫాస్టర్ అయినా అని చెప్పేసి ఎక్కువైందా అంటాడు. అంటే మా రిలేషన్షిప్ లో అలా పిలిస్తేనే యాక్సెప్ట్ చేస్తారు, వానికి అది హ్యాపీగా ఉంటది. అది నా పర్సనల్ రిలేషన్షిప్, అవునా? నా పర్సనల్ రిలేషన్షిప్ లో ఇంకోరు వచ్చి బౌండరీలో దూరొచ్చా? ప్రభు నమ్ముకున్న కొత్తలో నా ఫ్రెండ్స్ ఊరికేనే అంటే పేర్లు పెట్టి వెళ్ళడం స్టార్ట్ చేసిన, మామూలుగా ఒరే అనకుండా. ఏమన్నారు, సీరియస్ అయ్యారు. ఏంట్రా నువ్వు పాస్టర్ అయితే మాకన్నా పాస్టర్ కాను, వేరేటోళ్ళకి పాస్టర్ కానీ మాకేం పాస్టర్, మాకు పాస్టర్ కదా, మాకు ఫ్రెండే కదా, నార్మల్గా వెళ్ళొచ్చు కదా, అరే నేను పాస్టర్ పెద్ద అదైపోయినావా అంటే. ఇప్పుడు ఏముంటది, మీరు ఎలా పిలుస్తారండి? ఇప్పుడు క్రైస్తవులు అయ్యారు కదా, ఫ్రెండ్స్ తో ఎలా బిహేవ్ చేస్తారు? మామూలుగా ఇంతకుముందు క్యాజువల్ ఎలా ఉన్నా అలా పిలుస్తారు. ఇంతకుముందు ఎలా క్యాజువల్ గా వాళ్ళతో మాట్లాడున్నామో అట్లా పిలుస్తాం. క్యాజువల్ పిలుస్తారా, మార్చుకొని ఫ్రెండ్ ఏమండి రమేష్ గారు బాగున్నారా అని అడుగుతారా? మార్చుకొని పిలవాలి. మార్చుకొని పిలవాలా? రమేష్ గారు మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు. ఇప్పుడు కాదు సార్, మనం మారాం కాబట్టి వాళ్ళని కూడా కొద్దిగా గౌరవించి మాట్లాడాలండి. గౌరవం గురించి మాట్లాడట్లేదు. గౌరవం అంటే ఏంటి, కొన్ని డెఫినేషన్ చెప్పండి. మర్యాద. అదే ఏంటిది మర్యాద అనేది ఏంటిది? మర్యాద అంటే ఏంటండి? ఇప్పుడు మర్యాద అంటే ఏంటిది? తండ్రి కొడుకుని అరే అనకుండా బిడ్డగారు బాగున్నారంటే మర్యాదనా?
ఎట్లా మీకు డెఫినేషన్ నాకు తెలియాలి, ఎందుకంటే మర్యాదనే మనకు డెఫినేషన్ తెలియదు. ఫస్ట్ మర్యాద అంటే ఏంటిది? ఇప్పుడు నాకంటే చిన్నోడు నా తమ్ముడు ఉన్నాడు, నా తమ్ముడు అరేయకుండా తమ్ముడు గారు బాగున్నారంటే మర్యాదనా? బయట వాళ్ళని అట్లా ఇంటి వాళ్ళు బిజినెస్ పిలవం కదండి. బయటల గురించి మాట్లాడట్లేదండి, ఫ్రెండ్స్ గురించి మాట్లాడాను. మీరు అదే తప్పుగా అర్థం చేసుకోండి. నేను క్లోజ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడాను. మీరు పాయింట్ అర్థం చేసుకోలేదు అనుకుంటా. నేను క్లోజ్ నా క్లాస్ ఫ్రెండ్స్ గురించి, నా క్లోజ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాను. తెలియని వాళ్ళు ఎందుకు అరే అంటే చెప్పండి. ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఫాస్టర్స్ అయితే ఫ్రెండ్స్ అరే ఓరే అనకూడదని బేస్ మీద చెప్తున్నారు. ఎలా నమ్ముతున్నారు ఆ మాటని? అక్కడో ఇక్కడో విని చెప్పడమే అన్న. అంటే దానికి డెఫినేషన్ అయితే ఎక్కడ లేదు కదా. పాస్టర్స్ అయితే ఫ్రెండ్స్ అరే అనకూడదు. ఇప్పుడు పబ్లిక్ లో అనం, పర్సనల్ కలుసుకున్నప్పుడు అనుకుంటాం కదా, స్టేజ్ మీద ప్రసంగం చేస్తున్నాడు అరే ఓరే అనే వరంలో, కానీ పర్సనల్ రిలేషన్షిప్ లో ఉంటుందా? అన్న అరే ఒరే అనేవి బ్యాడ్ వర్డ్స్ కాదన్న, టోన్ ఇంటెన్షన్స్ డిఫైన్ చేసే అన్న ఒరే అరే ఒరే అనేటివి. నా లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించేటువంటి పదాలు మీరు దాన్ని అంటే బూతులుగా ఎందుకు చూస్తున్నారు? అరే ఓరే అనేది బూతా? బ్యాడ్ వర్డ్సా? కాదు కాదు. అంటే బైబిల్ భాష మీకు అర్థం కాలేదు. ఇప్పుడు పౌలు యేసుప్రభు ఎదురైనప్పుడు పౌలు ఏమన్నాడు? నువ్వు ఎవడు అన్నాడు కదా. తెలుగు బైబిల్ ఏముంటది? అసలు మన బైబిల్లో నువ్వెవడు అంటే అసలు బైబిల్లో రెస్పెక్టెడ్ లాంగ్వేజ్ లేదు తెలుసా మీకు? మీరు అనే మాట బైబిల్ ఎక్కడ కనిపించదండి. అవునన్నా, దేవుని గురించి మాట్లాడేటప్పుడు కూడా కొన్ని వర్డ్స్ అట్లనే వస్తున్నాయి. ఎవడు అంటే ఎవరు అని అర్థం, అంతేగాని అది బ్యాడ్ వర్డ్ కాదు కదన్నా. అదే అంటున్నాను, ఎవడు అనేది. అదే ఇప్పుడు మనం డూమూల్ అనేది ఇప్పుడు మనము ప్రథమ విభక్తిలో మనం ఏదైనా అంటే మనం కలుపుకుంటున్న ఎవరు అనేది అయినా ఎవడు అనేది ఒకటే అర్థం. అది బ్యాడ్ వర్డ్స్ కాదు. అది రెస్పెక్ట్ గా అంటే అగౌరవానికి సంబంధించిన పదాలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అది అర్థం కావాలి. అందుకే డిఫైన్ చేస్తున్నాయి అంతే అన్న. సో ఇదే అంటే మనకి ఏమవుతుందంటే మన అండర్స్టాండింగ్స్ కొన్ని మారాలండి. ఇప్పుడు ఎవరితో ఎలా ఉంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళని అరే ఒరే అనకూడదు కదా. రెస్పెక్ట్ అనేది ఏంటిది? ఎవరిని పడితే వాళ్ళకు మనము నిక్ నేమ్స్ పెట్టకూడదు అనేది ఇక్కడ పాయింట్. సూత్రం ఏంటిది? నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంటది, ఒక పేరుతో పిలుచుకుంటాం, అట్లే పిలుచుకుంటాం. అవునా? కూడా అంటాడు మనం కొత్తగా పిలిస్తే వాడు ఏందో నాకు కొత్త వింతగా చూస్తాడు. చిన్నప్పుడు మనం ఒక పిలుచుకుంటాం. మాకు ప్రాబ్లం కానప్పుడు ఎదుటి వ్యక్తికి అది ప్రాబ్లం ఎప్పటికీ కాకూడదు. అవునా? ఒకవేళ నువ్వు ప్రాబ్లం అనుకుంటే మాత్రం నువ్వు జీవించకుండా నేను ఇప్పుడు చేయగలుగుతావు. ఎందుకంటే ఇక నువ్వేం చేసినా తప్పని చూపించవచ్చు. ఎందుకంటే నాకు నచ్చలేదు అది. అవునా కదా? అప్పుడు ప్రతిదానికి నీకు ఎదుటి వ్యక్తి నీకు నచ్చలేదంటే ఏం చేస్తావు? మార్చుకుంటూ పోతావా? ఇప్పుడు మనం కొంతమందిని ప్రేమగా అరే అంటాం, ఆడపిల్లల్ని. అవునా? పైన కూడా అడిగాడు కూడా ఉన్నా లైఫ్ లో కానీ, అదేంటి నువ్వు అందరిని ఆడపిల్లలు మగపిల్లలాగా అరే అని పిలుస్తావు? ఏం అర్థం చెప్తాను చెప్పండి, ఎలా అర్థం చేస్తాను చెప్పండి దాన్ని. హలో, అలా పిలవడం తప్పు కాదన్నది. ప్రేమని ఎక్స్ప్రెస్ చేసే విధానం అరే ఒరే అని ప్రేమగా కూడా పిలుస్తారన్న. ప్రేమగా పిలవడాన్ని అదే అండి. అంటే కొంతమందికి ఏంటంటే ఇవి ఏది ఏంటిది అనేది అర్థం కానప్పుడు ఏమవుతుందంటే మన మధ్యలో ఇమ్మెచ్యూర్డ్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అందుకే బీ కేర్ఫుల్ గా మీరు ఆలోచించాలని చెప్తున్నాను. మెచ్యూరిటీ లేకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఇతరుల మీద జోక్స్ వేస్తూ వారిని ఎప్పుడు కూడా గాయపరచరాదని. ప్రతిసారి ఇంకా నవ్వుతున్నాడు కదా, జోకులు అవుతున్నాయి కదా అని ఇప్పుడు జోకులు వేయకూడదు. అంటే వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ అనేది, బాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అపార్థం చేసుకోకుండా వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళు మాట్లాడుకుంటే ప్రాబ్లం లేదు. కొంతమంది ఏంటంటే మన బౌండరీస్ లోకి రాకూడదు.
ఇప్పుడు సహజంగా మన తెలంగాణ ఎక్కడైనా కానీ భార్య భర్తలు ఏమని పిలుచుకుంటారు, భర్త భార్యని ఓ ఓ ఓ ఏదో ఏ ఓ అని పిలుచుకుంటారు, అవునా? అలాగే పిలుచుకుంటారా? అవును బ్రదర్. అవునన్నా. ఇప్పుడు వాళ్ళు అలా పిలుచుకుంటారని చెప్పి మధ్యలో నేను వెళ్ళి ఇప్పుడు ఈ క్లాస్ విన్న తర్వాత వెళ్ళి, బ్రదర్ మీరు అలా పిలవకూడదు బ్రదర్, నేను నిన్ననే బిబ్లికల్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ క్లాస్ విన్నాను, అలా పిలవకూడదు అంటే రైట్ అయినా నేను మీ బౌండరీలోకి రావచ్చా? వాళ్ళ ప్రేమ, వాళ్ళు అలాగే పిలుచుకుంటారు, అవునా? ముఖ్యంగా వారి ఎత్తు, లావు, బరువు, రంగు, చదువు, జ్ఞానం మొదలటి విషయంలో ఎప్పుడు కూడా కామెంట్ చేయకూడదు. రిలేషన్షిప్ బిల్డప్ కూడా గురించి చెప్తున్నాను. సంబంధ బాంధవ్యాలు చాలా బాగుండాలి అంటే ఇలాంటి ఎక్కువగా అది కాకూడదు. ఎందుకంటే ఇలా ఇలా జరిగినప్పుడు కొంతమంది మనుషులతో దూరం అయిపోతారు. లేకుండానే వాళ్ళు ఎందుకంటే మార్చుకోలేని విషయాలను ఎప్పుడు కూడా పాయింట్అవుట్ చేయకూడదండి. ఎత్తును మార్చుకోలేరు కదా, లావును మార్చుకునే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కూడా అందరికి సాధ్యం కాదు. బరువు కావచ్చు, రంగు కావచ్చు, రంగు మార్చుకుంటారా? మార్చుకోరు. చదువు మార్చుకుంటారా? మార్చుకోరు. జ్ఞానం అంటే మెల్లగా పెంచుకుంటారు. అలాంటి విషయాలు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, పాయింట్అవుట్ చేస్తూ వాళ్ళను అవహేళన చేయకూడదు. ఎవరైనా ఆతిథ్యాన్ని పిలిస్తే మనకు నచ్చినట్లు కాకుండా ఒక్కరోజు వారికి నచ్చినట్లు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా మనం విందుకు పిలిచిరా అనుకోండి, ఫ్యామిలీతో రమ్మని, పిల్లలతో పోతాం, కొంతమంది పిల్లలు కంట్రోల్లో ఉండరు. ఒకవేళ మీ పిల్లలు మీ కంట్రోల్లో ఉండరని తెలిసి ఏం చేయాలా? ఇంట్లో వదిలేసి వెళ్ళాలి. ఇంట్లోనే చెప్పి వెళ్ళాలన్నయ్య వాళ్ళకి. ఇంట్లోనే ఒక అరగంటకి చెప్పి నేర్పించాలి. ఇంట్లో బయలుదేరడానికి ముందన్న నేర్పించాలి. లేకపోతే ఇంకా వాళ్ళు వినరని తెలిస్తే ఏం చేయాలి? అమ్మ నాన్నకు ఎవరికో తెలిసి మన ఇంట్లో వాళ్ళకి ఒక అరగంట గంట వదిలేసి ఇక్కడ మ్యాండేట్గా వెళ్ళాల్సి వస్తే వదిలేసి అని వెళ్ళాలి, అవునా? సో పిల్లల్ని ఎప్పుడు కూడా అక్కడ ఇబ్బంది పరిచే విధంగా చేయకూడదు. కొంతమంది పిల్లలు విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు, కంట్రోల్లో ఉండరు, ఎంత చెప్పినా కంట్రోల్లో ఉండరు. ఎవరైనా ఆతిథ్యాన్ని పిలిస్తే మనకు నచ్చినట్లు కాకుండా ఒక్కరోజు వారికి నచ్చినట్లు ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒక గంటనే కదా, ఒక 1-2 అవర్స్ మనం వాళ్ళకి నచ్చినట్టు ఉంటే, అరే వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నారు, మాకు నొప్పించలేదు అనే ప్రేమ పెరుగుతుంది, అవునా? ప్రేమ పెరుగుతుందా, తగ్గుతుందా? సో రిలేషన్షిప్ కాపాడుకోవడానికి అది దోహదం చేస్తుంది. నెక్స్ట్, వారు చేస్తున్న పనిని మనం నచ్చకపోయినా గౌరవించాలి. ఆ ఒక్కరోజు వాళ్ళు కూర్చోమన్న చోటు కూర్చోండి, అవునా? కాలు కడుక్కోమంటే కడుక్కొని రండి. ఇప్పుడు కొంతమంది ఇళ్ళకి వెళ్తే రాగానే ఫస్ట్ మేము ఇప్పుడు ఊళ్ళకి వెళ్తే నేను ఖచ్చితంగా షూ ఇప్పేసి నేను కాలు కడుక్కున్నా లోపలికి వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఇళ్ళకి పోతే అది రెస్పెక్ట్. అబ్బా ఇప్పుడు ఇళ్లలో నేను ఇంట్లో మెయింటైన్ చేసిన కల్చర్ని అక్కడ ఫాలో కాను. నాకు ఇంట్లో ఇక్కడ మన ఇండ్లు వేరు, మనకు పరిస్థితి వేరు కాబట్టి ఇక్కడ మనం చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటాం, అవునా? ఊర్లలో అలో చేస్తారండి? హలో, అంటే అన్న అవి కొన్ని నమ్మకాలతో ముడిపడి ఉంటాయి అన్న ఊర్లలో. నమ్మకం అనేది పక్కన పెట్టు ప్రవీణ్, ఇది మళ్ళీ ఇంకొక వైపు దారి తీస్తుంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాను, ఇప్పుడు కాలు చేతులు కడుక్కొని లోపలికి వెళ్తే తప్పేంటి? ఇప్పుడు నేను ఆచారం పాటించినట్ట లేదన్న, వాళ్ళ మాటకి కొంచెం వాల్యూ ఇచ్చినట్టు. అంతేగాని అక్కడ ఇప్పుడు వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళడం, దానిలో ఏమన్నా ఆచారం పాటించినట్టే ఏమన్నా అది ఉందా, పాపం ఉందా? లేదు. నెక్స్ట్, ముఖ్యంగా వారిని క్రమశిక్షణ అర్థం చేసుకొని గౌరవించాలండి. కొంతమందికి చాలా ప్రాముఖ్యమైన క్రమశిక్షణలు కూడా ఉంటాయి. మనకు బాధగా ఉన్నప్పుడు కూడా రాగానే కొంతమంది స్ట్రేట్గా చెప్తారు, చెప్పులు లోపలికి రండి అంటారు, లేకపోతే అటువైపు ఇప్పండి, లేకపోతే ఇది చేయండి అది చేయండి అని కొంతమంది చెప్తారు. రాగానే కొంతమంది అంటే ఇప్పుడు వింటర్లో అలాంటి కొన్ని ప్రదేశాలు ఏంటంటే దోమలు ఎక్కువ వస్తాయి, రాగానే కొంతమంది డోర్ పెట్టారు, అవునా? డోర్లు బారుగా తెరిచి వచ్చేస్తారు. నిజమా కాదండి? ఉండిపోతాం కానీ రాత్రి వాళ్ళు వాళ్ళంతా రాత్రి దోమలు కొట్టుకుంటూ కూర్చుంటారు, ఏమో కదా? మీకు తెలుసా మనం కలిగించే ఇబ్బందులు ఎలా ఉంటాయి? ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు ఇది? హలో అన్న, మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది అన్న, బాగా వాయిస్ వస్తలేదు. ఒక్క నిమిషం కూడా. అవునన్నా.
ఓకే అండి, ఎదుర్కొన్నారా ఇబ్బందులు ఇలాంటివి? హలో, మళ్ళీ చెప్పండి అన్న. ఇప్పుడు మన ఇంట్లో దోమలు ఎక్కువ వస్తున్నాయండి. మాటికి ఒక వస్తువుని ఎంత డోర్లు పెట్టినా వాళ్ళు డోర్ తీసుకొని డోర్లు పెట్టిన మనం రాసి పెట్టిన క్లోజ్ ద డోర్ అని పెట్టినాం, లేకపోతే ఏదో పెట్టుకున్నాం. దాన్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు. బార్లో డోర్లు తెరిచి వస్తున్నారు సాయంత్రం పూట. వెళ్ళిపోయిన తర్వాత మనకు భయంకరమైన దోమలు వస్తే మనం రాత్రి అంతా నిద్ర పట్టకుండా స్ట్రగుల్ అవుతాం. మార్నింగ్ లేచి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. స్ట్రగుల్స్ ఉండయా? అప్పుడు ఏం చేస్తాం? మనం ఎదుటి వెంటికి వెళ్ళినప్పుడు అర్థం చేసుకుంటాం. మనం ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేసినామో అది ఎదుటి వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు అర్థం చేసుకుంటాం. మనం చేసుకోం కదా. సో క్రమశిక్షణ అనేది కొంతమంది పెట్టుకుంటారు. వాళ్ళ క్రమశిక్షణ మన నచ్చకపోయినా ఏం చేయాలి? రెస్పెక్ట్ చేయాలి. నెక్స్ట్ వారి వస్తువులను పుస్తకాలను ముడితే ఎక్కడున్నా అక్కడే పెట్టాలా. కొంతమంది అనవసరంగా ముడతారు, పర్మిషన్ లేకుండా ముడతారు, అది రైట్ కాదు. సో నీ క్రమశిక్షణ మరొకరు పాటించాలని నియమం పెట్టుకోవద్దండి. కొంతమంది ఒకరు పక్కింటి వాళ్ళకి ఇంటికి వెళ్తే విజిటింగ్కి వెళ్తే ఏం చేస్తారు తెలుసా? ఖాళీగా ఉండరు, కాముగా ఉండరు. వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ ఇల్లు వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకుంటారు. అవునా? అయ్యో వదిన గారు ఫ్రిడ్జ్ ఇటు ఎందుకు పెట్టారు, అటు పెట్టుకోవచ్చు కదా. మా సోఫా సెట్ అటు ఎందుకు పెట్టుకున్నారు, ఇటు పెట్టుకోవచ్చు కదా. మంచం ఇటు పెట్టుకుంటే బాగుంటది, ఆ బీరు వాటి పెట్టుకుంటే బాగుంటది. పోయినప్పటి నుంచి డైరెక్షన్లు ఇస్తూనే ఉంటారు కొంతమంది. నిజమా కదా? ఎంతమందికి అలవాటు ఉందో. ఇంకొక భయంకరమైన విషయం ఏంటి తెలుసా? ఇక్కడ పోయిన వాళ్ళు పోకుండా సిస్టర్ అది ఎల్జీ ఎందుకు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, శాంసంగ్ కొనుక్కుంటే బాగుంటది కదా అన్నట్టు. అరే కొన్నారు, అయిపోయింది, దానికి వెల చెల్లించారు, వాడుతున్నారు. ఇప్పుడు వాడు శాంసంగ్ కొంటే బాగుంటది అని సలహా నిజంగా ఏమైనా ఉపయోగపడుతుందో చెప్పండి? నొప్పిస్తుందా, ఉపయోగపడుతుందా? కొనడానికి ముందు సలహా ఇస్తే ఒక అర్థం ఉంటుంది. కొన్న తర్వాత అదెందుకు కొన్నారు అంటే నిజంగా బెనిఫిట్ ఉంటుందా, నిజంగా ఉపయోగమైనా చెప్పండి? అది వాస్తవానికి హృదయాన్ని నొప్పిస్తుందా, గాయపరుస్తుందా, మంచి విషయం మంచిగా చేస్తుందా చెప్పండి? గాయపరుస్తుంది. గుడ్ ఫీలింగ్ ఇస్తుందా? కొన్నారు, అయిపోయింది కదా. మాకు చాలా తొందర ఎక్కువ అండి కదా. ఫోన్ కొనుక్కుంటారు, అయిపోతుంది. అయ్యో ఇది ఎందుకు కొన్నావు అని అంటే ఇప్పుడు వాడు అవసరంగా లోపల ఫీలింగ్ స్టార్ట్ అవుతుందా కదా. ఆల్రెడీ దాని గురించి రీసెర్చ్ చేసి కొనుక్కొని ఉంటారు బ్రదర్. మళ్ళీ దానికి మళ్ళీ దాన్ని అనవసరంగా అది చేస్తే అయ్యో ఇప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ పోయి మూడు అంటే కొంతమంది వెంటనే అయ్యో ఇది బాగుండదు అంటే, ఇది హ్యాంగ్ అవుతుంది అనగానే వాళ్ళకి ఏముంటది, వెంటనే తీసేసి వేరే ఫోన్ కొనుక్కోవాలని ఆలోచన వచ్చింది అనుకో. ఇప్పుడు ఒక రకంగా ఆర్థిక ఇబ్బంది కలిగించినట్టే కదా వాళ్ళకుంటే. అసలు నిజంగా ఆలోచిస్తామండి పక్కల గురించి ఇవన్నీ? మనం పిచ్చోళ్ళు మాత్రమే ఆలోచిస్తారు మరి ఇంత టూ మచ్గా. అలాంటి పిచ్చోళ్ళు ఉంటారు అక్కడక్కడ. అందుకే మన క్రమశిక్షణ ఇతరులకు ఎప్పుడు కూడా రుద్దకూడదండి. మాటికి ఏదో ఒక కారణం చేత పని ఉన్నా లేకపోయినా ఇతరులను ఇబ్బంది పరచొద్దు. ఫోన్లు చేయడం ద్వారా కానీ, ఇంటికి వెళ్ళడం ద్వారా కానీ, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం ద్వారా కానీ ఇబ్బంది పరచకండి దయచేసి. తెలుస్తూ ఉంటుంది వాళ్ళు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు, ఎంత సహించి ఓర్చుకున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు ఇబ్బంది పడతారు. అది మొహమాటంతో చెప్పలేరు, ప్రేమతో చెప్పలేరు. కొంతమంది మొహమాటంతో, కొంతమంది చెప్పలేరు. వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటారు. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం ఖాళీగా ఉన్నాం కదా అని ఇతరుల కాలాన్ని వృధా చేయకూడదు. అప్పుడైతే ఇది భయంకరంగా జరిగేది. చాలా మంది ఫోన్ చేసేవాళ్ళు. ఇప్పుడు నాన్న అంటే ఏం లేదన్న యూనినార్ సెమ్ అనుకున్నా, బ్యాలెన్స్ ఉందని ఫోన్ చేసినాను. అలా ఉంటారు కొంతమంది ఊరికనే సరదాగా ఫోన్లు. అంటే ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా చిన్నతనాన్ని అర్థం చేసుకోవాలంటే ఇమేచ్యూరిటీని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మన యొక్క అభిరుచులు, అభిప్రాయాలు వారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా రుద్దకూడదండి. ఎవరికి భిన్నాభిప్రాయాలు ఉంటే, భిన్నమైన అభిరుచులు ఉంటే, భిన్నమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం డిస్కషన్స్ చేయకూడదు. ఎందుకంటే అది బోధ కాదు, అది వాక్యము కాదు, అది సత్యము కాదు. ఎవరికి నచ్చిన ఆహార పదార్థాలు వాళ్ళు తింటారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, ఎవరికి నచ్చిన నీళ్లు వాళ్ళు తాగుతారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండే వాళ్ళ, అంతే కదా. సో అందుకే మన అభిరుచులు, మన అభిప్రాయాలు వారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా రుద్దకూడదు. వాళ్ళకి నచ్చిన కలర్స్ వాళ్ళు వాడుకుంటారు. ఇంట్లోకి వెళ్ళగాని ఇవి ఎందుకు వాడుకున్నారండి, ఆ డోర్ అంటే లేకపోతే ఏమంటారు కర్టెన్స్
విండోస్ ఇవన్నీ మీరు ఈ కలర్ ఎందుకు కొనుక్కున్నారు, నా కలర్ కొనుక్కుంటే మనకి ఎందుకు రా బాబు, వాళ్ళు నచ్చింది కొనుక్కుంటారు, వాళ్ళు దాని వల్ల సాటిస్ఫై అవుతున్నారు. మనకెందుకు ఇప్పుడు వాళ్ళని మళ్ళీ దాన్ని అవాయిడ్ చేసి అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఇతరుల యొక్క అభిరుచులు అభిప్రాయాలు మనకి ఇష్టం లేకపోయినా గౌరవించాలండి, వాళ్ళ వరకు గౌరవించాలి. మనం రుద్దుకోకూడదు, మనం రుద్దకూడదు. అవునా? గమనిక ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా పాటించమని నా ఉద్దేశం కాదు. ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, వారితో ఉన్నటువంటి నీ రిలేషన్షిప్ మీద, స్వభావం మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయండి. ఏది ఏమైనప్పటికీ ఇతరులకు మనం నొప్పిగా ఉండరాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన వల్ల ఇతరులు ఇబ్బంది పడుతున్నారో లేదో చూసుకోండి. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు మన ఇంటికి ఇచ్చినప్పుడు మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడుతున్నామా, మనం ఇబ్బంది కలిగిస్తున్నామా, ఇవి రెండు రైట్ కాదు. మనం ఎక్కువ ఇబ్బంది పడకూడదు, ఇతరులకు మనం ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు. సో ఇబ్బందులు అనేటివి కలిగించకుండా జాగ్రత్త పడితే రిలేషన్షిప్స్ చాలా కాలము చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ రోజు రిలేషన్షిప్ చాలా వీక్ అవుతున్నాయి. అంటే వీక్ అవుతున్నాయని ఎలా తెలుస్తుంది అంటే మనం నటిస్తున్నాం తెలియకుండా, లోపల ఒకటి బయటకు ఒకటి పెట్టి నటించట్లేదు. ఇప్పుడు మన సంబంధాల మధ్యలో ఎంత ట్రాన్స్పరెన్స్ ఉంది చూడండి. మస్తు మంది ఉన్నారు అట్లా. నిజంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నామా, తేట తెల్లంగా ఉంటున్నామా? ఉండట్లేదు. అవునా? రిలేషన్షిప్స్ అన్ని ఇప్పుడు చుట్టాల ఇళ్ళకి వెళ్ళినా, పెళ్లిళ్ళకి వెళ్ళినా, పేరెంట్లకు వెళ్ళినా లోపల ఒకటి ఉంటుంది, బయట ఒక రకంగా ప్రవర్తిస్తున్నాం. అంటే అర్థం ఏంటి? ఇలాంటి ఎక్కడో చిన్న చిన్న ఆటంకాలు మనకు ఎదురైనాయి. అవునా? వాటి వల్ల మన మనస్పర్ధాలు ఎదురైనాయి. ఆ మనస్పర్ధాలు అలాగే పెట్టుకొని ఏం చేస్తామంటే రిలేషన్షిప్స్ కంటిన్యూ చేస్తూ ఉంటాం. క్షమిస్తే పర్వాలేదు, వాటిని ఓర్చుకుంటే పర్వాలేదు, వాటిని మర్చిపోతే పర్వాలేదు. సో అందుకే ఇవన్నీ నా ఉద్దేశం ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ గా ప్రతి సూత్రం 18 సూత్రాలని యాజ్ ఇట్ ఈస్ గా పాటించమన్న ఉద్దేశం కాదు. కానీ అవి అవసరతను బట్టి, మనుషులను బట్టి, వాళ్ళ రిలేషన్షిప్ బట్టి చేంజ్ అవుతుంటాయి. వాటిని అర్థం చేసుకుంటే సరిపోతుంది. రెండో భయంకరమైన విషయం ఏంటంటే రిలేషన్షిప్ మనకు అర్థం కావాలి అంటే ఒకటి బౌండరీస్ ఒకటే కాదు, ఇతరుల సరిహద్దులను గౌరవించడమే కాదు, హ్యూమన్ డిఫరెన్సెస్ కూడా మనకు అర్థం కావాలా. చూడండి, మ్యాప్ బొమ్మ ఏం చూపిస్తుంది మనకి? ప్రపంచంలో అందరూ ఒకే రకంగా ఉండరు. ప్రపంచంలో మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కలర్ విషయంలో కావచ్చు, గుణం విషయంలో కావచ్చు, వ్యక్తిత్వ విషయంలో కావచ్చు, అభిప్రాయాల విషయంలో కావచ్చు, తేడాలు ఉంటాయా? అందరూ సేమ్ ఉంటారా? డిఫరెంట్ ఉంటారు. తేడాలు ఉంటాయి. సో తేడాలు ఉంటాయి. ఆ తేడాలను అర్థం చేసుకోవడం అనేది అన్నిటికంటే గొప్ప విషయం అండి. ఆ తేడాలను అర్థం చేసుకోవడం అన్నిటికంటే గొప్ప విషయం. మన మెచ్యూరిటీలో ఎదుగుతున్నామని అర్థం ఈ తేడాలను అర్థం చేసుకుంటున్నాం అంటే. నిజంగా బైబిల్ ఈ తేడాలను అర్థం చేసుకోమని చెప్తుందా లేదో చూద్దాం. సో కాబట్టి రెండో పాయింట్ ఏంటి తెలుసా? రెండో లెసన్ వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం మరి సహించడం. అండర్స్టాండింగ్ అండ్ ఎండ్యూరింగ్ డిఫరెన్సెస్. అండర్స్టాండింగ్ అండ్ ఎండ్యూరింగ్ డిఫరెన్సెస్. వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం మరి సహించడం. నాకు మరొక వ్యక్తికి మధ్యలో వ్యత్యాసం ఉంది, దాన్ని అర్థం చేసుకోవాలి, నేను సహించాలి. అందరూ నాలా ఉండరు, అందరు నాలాగా ఆలోచించరు, అందరు నాలాంటి అభిప్రాయాలు కలిగి ఉండరు, అందరికి నాకున్నటువంటి అన్ని విషయాలు ఒకే మెచ్యూరిటీ ఉండదు. ఉంటుందా? ఉండదన్న. సో కాబట్టి ఖచ్చితంగా ఎదుటి వ్యక్తికి మన మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఉంటాయి. ఆ వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం అనేది, సహించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు సహిస్తామంటే మీకు అర్థమైనప్పుడే సహిస్తాం. మనం ఇంతకుముందు చూసాం, మనం 4 టెంపర్మెంట్స్ గురించి నేర్చుకున్నాం కదా. పర్సనాలిటీస్, ఆ పర్సనాలిటీలో ఉన్నటువంటి ఆ డిఫరెంట్ ని, ఆ వీక్నెస్ నేను అర్థం చేసుకున్నప్పుడే దాన్ని సహించగలుగుతావు. అది పర్సనాలిటీలో ఉన్నటువంటి వీక్నెస్ అనేది నీకు అర్థమైతే నీకు కూడా అలాంటి ఒక వీక్నెస్ ఉందని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ఎస్, ఆ వీక్నెస్ వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి వీక్నెస్ కూడా నువ్వు సహించగలుగుతావు. లేదు అంటే మనం ఏమనుకుంటాం అంటే మనమే రైట్, వాళ్ళందరూ తప్పు అనుకుంటాం. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రపంచంలో ప్రతి మనిషికి వ్యత్యాసం ఉంటుంది. నీ చేతి వేళ్ళే 5 వేలు ఒక రకంగా లేవు. మనిషి వేరువేరుగా ఉంటాడు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఉంటాడు. వాళ్ళ ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ అభిప్రాయాలు వేరు, వాళ్ళ తలంపులు, వాళ్ళ గోల్స్, వాళ్ళ అన్ని డిఫరెంట్ గానే ఉంటాయి. సో కాబట్టి వాటిని అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ప్రధానమైన విషయం. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా ఎన్నో భిన్నాభిప్రాయాలు, భిన్న తలంపులు కలిగి, భిన్న అభిరుచులు కలిగినటువంటి ఒక భాగస్వామి, ఒక వ్యక్తి, ఒక స్త్రీ, ఒక పురుషుడు నీ లైఫ్ లో ఒక భాగస్వామిగా వస్తాడు. దాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని ఏం చేయాలి? అర్థం చేసుకొని సహించాలా? నీ సొంత తల్లిదండ్రులే భిన్నమైన వ్యక్తులని గ్రహించు. నువ్వు నీ బిడ్డనే నీకు భిన్నమైన వ్యక్తి, నీ కొడుకు నీకంటే భిన్నమైన వ్యక్తి.
నీ కూతురు నీకంటే భిన్నమైన వ్యక్తి, మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లి, మీ తమ్ముడు, మీ ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు నీకంటే భిన్నమైన వ్యక్తులే. అవునా? అవునండి. భిన్నమైన వ్యక్తుల సేమా మీరందరూ? భిన్నమైన వ్యక్తులమే అన్న, సేమ్ కాదు. సో ఆ భిన్నత్వాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం అండి. చూద్దాం. ఫిలిప్పి 4:5 ఏమని చెప్తాడు? మీరు సహనము సకల జనులకి తెలియజేయడం అంటున్నాడు. మీ సహనం ఏం చేయాలంట? సకల జనులకు తెలియబడనివ్వాలి. ఎందుకు తెలియబడనివ్వాలి అంటే మనం ప్రభువుని అంగీకరించిన తర్వాత మనం మార్పు చెందినటువంటి వ్యక్తులముగా ఈ భూమి మీద ఎలా బ్రతకాలని లేఖనం సెలవిస్తుంది. అవునా? అంటే మనం చేంజ్ అయిన వ్యక్తుల్లో, మనం ప్రేమలో ఒక అద్భుతమైనటువంటి ప్రేమ అనే ప్రపంచంలోకి వచ్చాము. ఆ ప్రేమలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఇతరులను అర్థం చేసుకుంటాడు, సహిస్తాడు, ఓర్చుకుంటాడు కదా. ఇతర తప్పులను, ఇతర బలహీనతలు అన్నిటిని మనం సకల జనులకి మనం ఎలాంటి సహనం కలిగిన వ్యక్తులమో తెలియబడనివ్వాలి. అంటే అర్థం ఏంటి? మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలనే కదా. ఎమోషన్స్ అని కంట్రోల్, క్రీస్తులో ఉన్నవాడు హెల్దీ ఎమోషన్స్ మెయింటైన్ చేస్తాడు, అంటే కంట్రోల్లో ఉంటాడంట. అన్ని ఎమోషన్స్ విషయంలో కంట్రోల్లో ఉంటాడు. మరి ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకుంటున్నామా లేదా కూడా చూద్దాం. 4th 5th లెసన్ లో మనం చూస్తాం. తీతు 2:2 సహనమందు లోపము లేని వారిగా ఉండాలంటున్నాడు. నాయకులకు కూడా పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. సహనమందు అంటే నాయకులు అంటే బోధిస్తున్నప్పుడు, ప్రజలు నడిపిస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవునా? భిన్నమైనటువంటి వ్యక్తులను చూడాల్సి వస్తుంది. అవునా? విభిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మేము పరిచర్యలో ఒక్కొక్కరు ఒక టైప్ ఉంటారు, అందరు ఒకే రకంగా ఉండరు. అంతమందిని ఎదుర్కొన్నప్పుడు ఏం చేయాలి? అందరిని ఓర్చుకోవాల్సి వస్తుంది, అందరినీ సహించాల్సి వస్తుంది. అన్ని రకాల పర్సనాలిటీస్ ఏం చేయాలా? అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఏం చేయాలి? ఇప్పుడు సహనమంది ఏముండకూడదు, లోపం ఉండకూడదు, అందరినీ సహిస్తూనే ఉండాల. ఇంకేం సహించాలంటే 1 కొరింథీ 6:7 అన్యాయం కూడా సహించాల్సి వస్తుంది. నీ కుటుంబ సభ్యులే నిన్ను మోసం చేయొచ్చు, నీ కుటుంబ సభ్యులే ఆస్తి కోసం నిన్ను ఇబ్బంది పెట్టొచ్చు, నీ కుటుంబ సభ్యులే ఈ జీవన సంబంధమైనటువంటి విషయాల కోసం నిన్ను గాయపరచవచ్చు. అవునా? 1 కొరింథీ మాట్లాడుతుంది దాని గురించి. అప్పుడు ఏం చేయాలి? అన్యాయాన్ని కూడా సహించడం నేర్చుకోవాలంటే రిలేషన్షిప్స్ లో ఎలాంటి సహనాన్ని మనం కలిగి ఉండాలో చూస్తున్నామండి. అంటే అర్థం చేసుకోవాలి. వారు అంతే, ఇక వాడు డబ్బు మనిషి, వాడు ఈ మనిషి, అంతే, వాడిని వదిలేయాలి. అవునా? మరి ఏ మనుషులు అయితే వాళ్ళని అర్థం చేసుకొని వదిలేయాల. 2 కొరింథీ 11:19 చెప్పి సంతోషంతో అవివేకులను సహించాలా. సంఘంలో అవివేకులు ఉంటారు, నీ కుటుంబంలో అవివేకులు ఉంటారు. ఇదే వివేకం అందరికి ఉండదు, ఒక అండర్స్టాండింగ్ అందరికి ఉండదు, ఈ లేఖనాల పరిజ్ఞానం అందరికీ ఉండదు, ఒకే ఆలోచన ఉండదు, ఒకే అభిప్రాయంలోకి రాకపోవచ్చు. కాబట్టి సంతోషంతో సంఘంలో ఉన్న అవివేకులను కూడా సహించాల్సి వస్తుంది. ఎఫెసీ 4:2 చెప్తున్నాడు, ప్రేమతో ఒకరినొకడు సహించాల. విభిన్నమైనటువంటి కులాలు, విభిన్నమైనటువంటి రేసులు, విభిన్నమైనటువంటి స్టేటస్లు ఉన్నటువంటి వ్యక్తులు సంఘంలోకి వస్తారు. అవునా? అందుకే క్యాస్టిజం, క్లాసిజం, రేసిజం లేకుండా ఏం చేయాలి? ప్రేమతో ఒకరినొకడు సహించాల. కొంతమంది నీట్ గా ఉండరు, కొంతమంది మాట మంచిగా రాదు, వాళ్ళందరూ సహించాల్సి వస్తుంది. అందరూ ప్రభులోకి వస్తారు, సంఘంలో చేర్చబడతారు. యేసు ప్రభువుని అంగీకరించారంటే అందరు సంఘంలోకి వస్తారు. అవునా? వస్తారా రాదా? వస్తారండి. వస్తారు బ్రదర్. సో మరి వచ్చిన వాళ్ళందరినీ ఏం చేయాల్సి వస్తుంది? మనం ప్రేమతో సహించాలి. ఇప్పుడు నీకు పిల్లలు పుట్టిరనుకో, డిఫరెంట్ మెంటల్ తో పుట్టితే ఏం చేస్తావు? సహిస్తావా, చంపేస్తారా? ఖచ్చితంగా సహిస్తాం. సో మన సంఘంలోకి చేర్చబడినటువంటి నూతనమైన బిడ్డలు ఎలా ఉన్నాయి? ఏం చేయాలి? నూతనమైన బిడ్డలు వస్తే ఏం చేయాలా? సహించాలన్న. వాళ్ళని సహించడం నేర్చుకోవాలి. వాళ్ళు ఎలా ఉన్న అంగీకరించడం నేర్చుకోవాలి. వాళ్ళ అలవాట్లు కావచ్చు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇవన్నీ ఏం చేయాలి? సహించాలి. ఖచ్చితంగా వాళ్ళని సహించాల్సి వస్తుంది. ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. కొలసి 3 ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించుకోవాలంటే, ఎందుకంటే ఒకే శరీరంలోని సాటి అవయవాలం కనుక. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడ్డారు. మనం ఒక్క శరీరంగా ఉండటానికి పిలువబడ్డాం కాబట్టి ఒకరినొకడు ఏం చేయాలి? సహించుకోవాలి. శరీరంలో ఒక అవయం బాగుంటుంది, ఒక అవయం బాగుండదు. ఒకటి అందంగా ఉంటుంది, ఒకటి విహీనంగా ఉంటుంది, ఒకటి రోగంతో ఉంటుంది, ఒకటి హెల్దీగా ఉంటుంది. ఎలా ఉన్నా ఏం చేయాలి? మన అవయవం కదా,
సహించాలా తీసేయాలా? సహించాలి. సహించాలి, అవునా? ఎస్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు విపరీతమైన పెయిన్స్ వచ్చినాయి అనుకో, అది అవయవాన్ని నరుక్కోవాలన్నంత కోపం వస్తుంది, అవునా? ఒక పంటి నొప్పి వచ్చినప్పుడు కానీ ఇతర నొప్పులు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మనకి? తట్టుకోలేము, అవునా? చచ్చిపోవాలన్న ఫీలింగ్ కలుగుతుంది ఒకసారి. సో సహించడం అనేది నేర్చుకోవాలండి. అన్ని సహించాల్సి వస్తుంది. ఒక్కొక్కరిని మనం అందరినీ సహించాల్సి వస్తుంటుంది. అవివేకులను సహించాల్సి వస్తుంది, బలహీనలను సహించాలి, అవునా? కానీ ఏం చెప్తున్నాయి మనకి ఈ లేఖనాలన్నీ? ఏం చెప్తున్నాయండి? అందరూ ఒకే రకంగా ఉంటారని చెప్తున్నాయా, ఒక రకంగా ఉండరని చెప్తున్నాయా? అందరూ ఒకే రకంగా ఉండరు కానీ సహించాలి. సో అందరూ ఒకే రకంగా ఉండరు. సో పై లేఖనాల ప్రకారం సహనం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ప్రజలు గాని సంఘంలోని సహోదరులు గాని ఒకరికంటే ఒకరు భిన్నమైన వారు మరియు అనేక వ్యత్యాసాలు కలిగిన వ్యక్తులు కాబట్టి సహనం లేకుండా అందరితో సమాధానంగా ఉండలేము, మరి సహవాసం కూడా చేయలేము. సో ఈ మాటలన్నీ చూపించడానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే, ప్రపంచంలో గాని మన సంఘంలో గాని ప్రజలైనా కుటుంబ సభ్యులైనా సహోదరులైనా ఖచ్చితంగా ఒకరికంటే ఒకరు భిన్నమైన వారు. భిన్నమైన వారా? 100% భిన్నమైన వారు. రెండోది, అనేకమైన వ్యత్యాసాలు కలిగిన వ్యక్తులు, అవునా కాదండి? వ్యత్యాసాలు ఉండయా? సో అందుకే వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి అండర్స్టాండింగ్ ద డిఫరెన్సెస్ అండ్ ఏం చేయాలి? సో అండర్స్టాండింగ్ అండ్ ఎండ్యూరింగ్ డిఫరెన్సెస్. ప్రతిదాన్ని అర్థం చేసుకోవాలి, సహించాలి. అర్థం చేసుకోవాలి, సహించాలి. అర్థం చేసుకోవాలి, సహించాలి. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 5 రకాల భిన్నత్వం గల వ్యక్తులను మనం చూస్తామండి. పర్సనాలిటీస్ కొంచెం అంటే ఇక్కడ మనము కౌన్సిలింగ్ లో టచ్ చేయని కొన్ని లక్షణాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. రిలేషన్షిప్ లో ఉండేటువంటి వ్యత్యాసాలు ఎలా ఉంటాయి, తీరు ఎలా ఉంటుంది, ఎలా ప్రవర్తిస్తారు. నెంబర్ 1, అగ్రెసివ్ పీపుల్ ఉంటారు. అగ్రెసివ్ అనగానే ఏం చేస్తారంటే వీళ్ళు అనుకున్నది సాధించాలనుకుంటారు, అవునా? అగ్రెసివ్ పీపుల్ ఎలా ఉంటారండి? మాట అవుతుందా? ఎలాగైనా దౌర్జంగానైనా సాధించాలనుకుంటారా? నిజమేనా? హలో, అవునా? నిజమే అన్న. నేను నా స్టడీలో పెట్టిన విషయాలు ఇవి నేను ఎక్కడో చూసి రాసినాయి కాదు. అనుకున్నది సాధించాలనుకుంటారు, దౌర్జంగ నో అనేది వినడం వీరికి ఇష్టం ఉండదండి. అగ్రెసివ్ పీపుల్ దేని వినడానికి ఇష్టపడరు తెలుసా? నో, ఇది కాదు అంటే చెప్పడానికి ఇష్టపడరు. ఒకళ్ళ బాసులో ఉన్న వాళ్ళు భర్తలుగా ఉన్న మాత్రం అసలు ఇంకా విశ్వరూపాన్ని చూడాల్సి వస్తుంది, అవునా? ఒక అగ్రెసివ్ బాస్, ఒక అగ్రెసివ్ హస్బెండ్ చూడండి, ఒక అగ్రెసివ్ పాస్టర్ ఉన్నాడు అనుకో, ఒక అగ్రెసివ్ లీడర్ ఉండడానికి ఎలా ఉంటది? హలో, ఆయన చెప్పిందే చేయాలి. ఆయన చెప్పిందే చేయాలా. రెండోది ఏంటంటే వీళ్ళు ఎవరి యొక్క అభిప్రాయాలను గౌరవించారు, సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు. అగ్రెసివ్ పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళంతటా వాళ్ళే సొంత నిర్ణయాలు తీసుకుంటారు ఎక్కువగా. అందుకే ఎలాంటి భర్త ఉన్నాడు అనుకో భార్యకు అర్థం కాదు. సో ఇది ఒక స్వభావం అన్నది, ఇది ఒక వ్యక్తిత్వం. ఒక భిన్నమైనటువంటి వ్యక్తిత్వంలో అగ్రెసివ్నెస్ అనేది ఒక రకమైనటువంటి స్వభావం. కొంతమంది అగ్రెసివ్ గా ఉంటారు. సో అగ్రెసివ్ గా ఉండేటువంటి వ్యక్తి లక్షణాలు మనం చూసాం. రెండోది పాసివ్ గా ఉంటారండి. కొంతమంది ఎలా ఉంటారంటే ప్రతి దానికి లోబడతారు, ఎదురు తిరగని స్వభావం. అంతే. ఎంతమందికి ఉంది ఇది? వీళ్ళు అసలు ఏం చేస్తారు? నో అనేది చెప్పరు, దేనికి నో చెప్పరు. బ్రదర్ రావాలంటే అన్న వస్తాను, పర్లేదు అన్న వస్తాను. నేను ప్రాబ్లం అంటే కూడా లేదు లేదన్న ఏం ప్రాబ్లం లేదు, వస్తాను, టైంకి వస్తాను. అంటే వీళ్ళకి ఏముండదు, లైఫ్ లో నో అనేది చెప్పరండి. కష్టమైన ఇబ్బంది అయినా నో అనేది చెప్పరు. ఈ పాజిటివ్ పీపుల్ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ఒప్పించుకుంటారు. అగ్రెసివ్ పీపుల్ ఇతరులను గాయపరుస్తారు. పాజిటివ్ పీపుల్ ఏం చేస్తారు? వాళ్ళని వాళ్ళే గాయపరుచుకుంటారు. ఎందుకంటే నో అని చెప్తారు.
వాళ్ళని వాళ్ళే గాయపరుచుకుంటారు. అవును. వాళ్ళని వాళ్ళే గాయపరచుకుంటారు. దీనికి నో చెప్పరు. ఇంట్లో కష్టం ఉంటది, ఎకనామికల్ గా ప్రాబ్లం ఉంటది, ఎంతో డబ్బులు అవసరం. అదే టైంకి ఎవరన్నా వచ్చి పెళ్లికి పిలిచి బ్రదర్ మీరు ఖచ్చితంగా రావాలి అంటే, నో బ్రదర్ నేను రాలేను, నాకు ఇంట్లో ప్రాబ్లం ఉందని మాత్రం అసలు చెప్పరు. ప్రాబ్లం చెప్పకపోయినా నేను రాలేనని నో మాత్రం చెప్పలేరు. అవునా? అవును, చూస్తున్నారు ఇలాంటి వాళ్ళని? చూస్తున్నాం. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? నేనే ఎగ్జాంపుల్ అన్న. సంధ్య ఎవరు? అవునన్న నేనే అన్న. నో చెప్పకుండా వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా నో చెప్పని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో రకంగా ఆర్థికంగానో కుటుంబంలోనో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగానో మానసికంగానో నలిగిపోతా ఉంటారు, ప్రతిదానికి లోబడతారు. ఇంకంతే, వీళ్ళు పాజిటివ్ గా ఉండిపోతారు అన్నట్టు. నెక్స్ట్ వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోరు, ఎప్పుడు నిర్ణయాల కోసం ఇతరుల మీద ఆధారపడదు. ఏమంటారు బ్రదర్ మీరు ఏమంటారు చేస్తాను, లేదంటే అది ఎస్ అంటే ఎస్, అంటే వీళ్ళు స్వతహాగా ఆలోచించారు. ఎస్పెషల్ గా మనం ఈ లక్షణాలు ఎవరి లోపల చూస్తాం తెలుసా అండి? 4 పర్సనాలిటీ ఎవరి పర్సనాలిటీ? ఫస్ట్ అగ్రెసివ్ గా ఉండేది ఎవరు చెప్పండి? కోలరిక్. వెరీ గుడ్. అప్పుడే క్లాసులు మర్చిపోయామని భయపడ్డాను. పాజిటివ్ గా ఉండేది ఎవరు? మెలన్కోలి అన్న. మెలన్కోలిక్. ఫోర్త్ వన్ ప్లగ్మాటిక్. సో వీళ్ళిద్దరూ తొందరగా కొంచెం పాజిటివ్ గానే ఉంటారు, తొందరగా అది గారు నో అనేది చెప్పడానికి అసలు ఇష్టపడరు. నేను ఇక్కడ చాలా మంది సహోదరులను చూశాను. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, చిన్న విషయానికి పెద్ద విషయానికి లీవ్లు పెట్టి పరిగెడతాడు. వాళ్ళు చెప్తాంటే అంతే, ఫోన్ చేస్తే అంతే, ఫోన్ వచ్చిందంటే చాలా పరిగెడతాడు. ఇక్కడ అక్కడ కాదు, కర్నూలు అటు వెళ్ళిపోవాలి ప్రాంతాలకి. ఎంత పాజిటివ్ ఉండేవాడు అంటే నేను షాక్ అయ్యేదరే, నో చెప్పడం నేర్చుకొని ఎన్నోసార్లు చెప్పాను. నో చెప్తే వాళ్ళు గాయపరచబడతారని నువ్వు అనుకుంటే రేపు భవిష్యత్తు అంతా నువ్వు ఏడవాల్సి వస్తుందని చెప్పినా ఇప్పుడు గాయపరచబడుతూనే ఉన్నాడు లైఫ్ అంతా. ఎందుకంటే ఇప్పుడు నో చెప్పేసరికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. పెళ్ళైంది, పెళ్లి కాకముందు ఎప్పుడు ప్రధానికి నో చెప్పలేదు. పెళ్ళైంది, భార్య వచ్చింది కాబట్టి అప్పుడప్పుడు కొన్ని విషయాలకు ఏం చేయాల్సి వస్తుంది, ఆర్థిక ఇబ్బందులను బట్టి మన కరోనా ఎఫెక్ట్ ఇంకా మంది రమ్మంటే నో చెప్పడం స్టార్ట్ చేశాడు. నో చెప్పడం స్టార్ట్ చేయగానే వాళ్ళు ఏమని తెలుసా, నా కళ్ళ ముందు నీకు ప్రేమ తగ్గిపోయింది రా, పెళ్ళి అయిపోయింది, ఇక అంతే నీ భార్య మాట వింటున్నావు, మమ్మల్ని మర్చిపోయినావు అని చెప్పేసి అంటున్నారు. నిజమా అండి? ఫ్యాక్టేనా? అవునన్నా ఫ్యాక్ట్. భార్య వచ్చినాక మారిపోయినావు మొత్తం అంటారన్న. ఎంత ఎంత భయంకరమైన నింద తెలుసా అండి? పెద్దలకు అసలు కొంచెమన్నా బుద్ధి లేదనిపిస్తుంది ఒక్కోసారి, తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే పెళ్లి అయితే బాధ్యతలు పెరిగినాయి, వాడు కొన్ని బాధ్యతలు పెరిగినాయి అర్థం చేసుకోవడానికి బదులు నువ్వు మారిపోయినవరు అంటే అర్థం ఉంటుందా అండి? ఎంతో రమ్మనగానే మా దగ్గర వాలిపోయేటోళ్ళు ఎంత దూరం అని ఆలోచించలేదు. ఇప్పుడు ఏంద్రా డబ్బులు అయితే ఖర్చు అయితే అని బస్ కిరాయిలు అయితే అని ఆలోచిస్తున్నావు అంటే మరి ఆలోచించడా? ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఇది ప్రాబ్లం. అర్థం చేసుకుంటున్నావా మనం మనిషిని? లేదండి. ఈరోజు చాలా ప్రాబ్లం చూస్తున్నామండి. మేము మా అబ్బాయిని పట్టుకొని మధ్యప్రదేశ్ లో ట్రీట్మెంట్ మేము స్ట్రగుల్ అవుతున్నాం. ఆ గ్యాప్ లో ఏమైందంటే కరోనా టైంలో ఎవరు పోవడానికి వీలైన టైంలో మా మేనత్త అంటే మా మేనమామల భార్య చనిపోయింది. మేము మధ్యప్రదేశ్ లో పోవడానికి ఛాయిస్ లేదు. ఏమాత్రం 1% గా 0.1% కూడా మాకు ఛాయిస్ లేదు. దానికి మా బ్రదర్ ఇన్ లాస్ అంటే మా మేనమామ పిల్లలందరూ ఘోరంగా హట్ అయిపోయారు. ఫోన్లు చేస్తే కూడా మాట్లాడలేదు. మా అమ్మ చనిపోతే రాలేదని. ఎక్కడ ఉన్నామో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో కూడా తెలుసు. ఇలా అంటే చుట్టూ అలా ఉంటారు. అఫ్ కోర్స్ నేను వాళ్ళని లైట్ గా తీసుకుంటాను. చాలా తర్వాత నేనే వెళ్ళి మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి భజన పడుకుని మాట్లాడేసి వచ్చాను. సో తప్పు లేకపోయినా రిలేషన్స్ కాపాడుకోవాలి కాబట్టి మళ్ళీ తప్పదు వెళ్ళడం. వచ్చిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత వెళ్ళచ్చు. సో ఏదైనా కొంతమంది ప్రతిదానికి నో అని అస్సలు చెప్పరండి. నో అని చెప్పిన వాళ్ళు జీవితాంతం మళ్ళా నో చెప్పిన ప్రతిసారి బాధపడాల్సి వస్తుంది. ముందు నో చెప్పినోడు తర్వాత ఎప్పుడు చిన్న నో చెప్పడానికైనా గాయపడాల్సి వస్తుంది. అవునా కదా? అవునండి. గాయాలు ఉంటాయి ఒంటి నిండా, జీవితం అంతా హృదయం అంతా గాయాల పాలవుతారు. పొజెసివ్
తీవ్రంగా ప్రభావితం చేస్తారు వీళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్లీ. కుటుంబంలో మన దగ్గర కొంతమంది పొజెసివ్ పీపుల్ ఉంటారు, అంతే. ఎట్లుంటో తెలుసా, ఒత్తిడి గురి చేస్తారండి. వాళ్ళకి ఏదైనా కావాలనుకుంటే మనల్ని ఒత్తిడికి గురి చేసి మనల్ని మానసికంగా కృంగదీసైనా తెచ్చుకుంటారు అంతే. వాళ్ళకి ఫోన్ కావాలంటే ఒత్తిడి గురి ఫోన్ కొనిచ్చేదాకా మనల్ని నిద్రపోనియరు. పిల్లోనికి బండి కావాలనుకుంటే వాడు మన నిద్రపోనియాడు, బండి కొనిచ్చేదాకా నిద్రపోనియాడు. అవునా? మన పిల్లలు ఉంటారు, చాక్లెట్ కావాలని రాత్రి ఏదైనా అడిగినా కూడా నిద్రపోనివాడు కొనిచ్చేదాకా. ఉంటారా? ఇది పొజెసివ్ లక్షణం అన్నట్టు. ఒక రకంగా చెప్పాలంటే దయ్యం పడినట్లు చేస్తారండి. ఇక ఇప్పుడు దయ్యం కూర్చొని వాంతం చేపించినట్టు ఉంటది అది. అవునా? ఎంతమంది ఉన్నారు పొజెసివ్? అవునండి. వీళ్ళేమో నిర్ణయాలు తీసుకొనివ్వరు. మొదటి ఏడేమో వాడే నిర్ణయాలు తీసుకుంటాడు అగ్రెసివ్ గా, రెండోడు పాసివ్, వాడు అసలు నిర్ణయాలే తీసుకోడు, ఇతరుల మీద ఆధారపడతాడు. వీడేమో ఏ నిర్ణయాన్ని మనల్ని తీసుకొనివాడు, కన్ఫ్యూజ్ చేస్తే ఒత్తిడి గురి చేస్తాడు. ఇది అవునా? మనకి ఎట్లుంటది అంటే అదా ఇదా అన్నట్టు ఉంటది. అవునా? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందండి. సో మీరు అగ్రెసివా, పాసివా, పొజెసివా? మీ చుట్టూ ఎంతమంది ఇలాంటి వాళ్ళని చూస్తున్నారు? కొంతమంది ఓవర్ పొజెసివ్ గా ఉంటారు, కొంతమంది స్త్రీలు కూడా మరి ఓవర్ పొజెసివ్ గా ఉంటారు ఇంట్లో. అఫ్ కోర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో వైఫ్ అన్న హస్బెండ్ అన్న కొంత పొజెసివ్నెస్ ఉండాలి. అంటే నా భర్త నాకే సొంతం ఉండాలి, నా భార్య నాకే సొంతం ఉండాలి అని పొజెసివ్నెస్ ఉంటేనే రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. కానీ మనుషుల మీద కాకుండా, అంటే ఇద్దరు ఒకరి మీద ఒకరు పొజెసివ్నెస్ ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే థింగ్స్ మీద, వస్తువుల మీద పొజెసివ్నెస్ పెరుగుతుందో చాలా బాధకరం. అవునా? నెక్స్ట్, ఈ క్రమం తప్పి భార్య భర్త, భర్తకు భార్య, ఇది క్రమం ఉండాలి. ఈ క్రమం తప్పి పొజెసివ్నెస్ వేరే వ్యక్తుల మీద ఉన్న తప్పే. అవునా కదా? ఏమంటారు? అట్లా ఉండరుగా అన్న కొందరు. మా బయట వ్యక్తులను కూడా, అంటే ఈవెన్ ఫ్రెండ్స్ లో కూడా వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళు నాతోనే మాట్లాడాలి అన్న ఫీలింగ్ ఉంటది కదా. ఏమో నీ పాయింట్ నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు హస్బెండ్ వైఫ్ రిలేషన్ ఓకే అన్న, ఇప్పుడు మళ్ళీ బయట ఫ్రెండ్స్ విషయంలో కూడా వీళ్ళు నాతోనే మాట్లాడాలి, నాకే సొంతంగా ఉండాలి నా ఫ్రెండ్స్ అనే స్వార్థం కూడా ఉంటది ఫ్రెండ్స్ విషయంలో కూడా అంటున్నా. ఎవరికి? ఒక ఫ్రెండ్ కి ఇంకో ఫ్రెండ్ మీద అంటున్నావా? అవునన్నా. ఉంటుంది, అదే చెప్తున్నా. నేను ఏమంటున్నా, పొజెసివ్నెస్ ఉంటుంది, తప్పే కదా, ఉండకూడదనే కదా ఇప్పుడు మనం నేర్పిస్తుంది. ఎదుటి వ్యక్తుల మీద మనకు పొజెసివ్నెస్ ఉంటే ఏమైతే తెలుసా, దానివల్ల సైకలాజికల్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే ఉన్నారన్న, అందుకే అంటున్నా ఇలా ఉన్నారు అని. సో ఫోర్త్ వన్ ఒకటి చెప్పి ముగిస్తాం. మ్యానిపులేటివ్. అనుకున్నది సాధించటకు కుయుక్తిగా నడుచుకుంటారు వీళ్ళు. తికమక పట్టేస్తారు, కంగారు చేస్తారు, అయోమయంలో నిర్ణయాలు తీసుకునేలా చేస్తారు. ఒకడేమో నిర్ణయం వాడే తీసుకుంటాడు. ఒక స్వభావం ఉన్న వాళ్ళు ఏంటంటే నిర్ణయాలు తీసుకోరు. ఒకడేమో నిర్ణయాలు ఏం చేస్తారు, బలవంతంగా ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకునేలా చేస్తారు. మరొకరు మాత్రం నిర్ణయాలు ఎలా చేస్తారు, అయోమయానికి గురి చేసి నిర్ణయాలు తీసుకునేలా చేస్తారు. అవునా? మ్యానిపులేషన్ చేసే వాళ్ళని చూడండి. ఇప్పుడు ల్యాండ్ విషయం కావచ్చు, ఒక వస్తువు విషయం కానీ, ఇప్పుడు బిజినెస్ లో ఉన్న వాళ్ళు, మనకు ఒక సేల్స్ మ్యాన్ వచ్చిండు అనుకో మన ఇంటికి, ఎలా ఉంటది? సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తాడండి? హలో, మనం ఆలోచించుకునే టైం ఇవ్వకుండా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు అన్న. అయోమయంలో నేను నిర్ణయాలు తీసుకునేలా చేస్తారు. అవునా? తికమక పెట్టేస్తారు. అవునా? వాళ్ళ డైనామోలో చేంజ్ చేసి పడేస్తారు. అవును. ఇప్పుడు మహీంద్రా క్లబ్ వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్లు చేసేది, మీకు ఈ ప్యాకేజ్ వచ్చింది సార్, మీకు ఈ టూర్ ఇంత ఉంటుంది సార్, ఇప్పుడే మంచి ఆఫర్ సార్, ఫ్యామిలీ ప్యాక్ సార్, 50,000 కడితే మీరు 4 nights 3 days ఇక్కడ స్పెండ్ చేస్తారని. ఏం చేస్తారు అక్కడ మనల్ని? ప్యాకేజ్ కొనేలాగా టెంప్ట్ చేస్తూనే ఉంటారు. అవునా? మ్యానిపులేషన్ చేస్తూనే ఉంటారు. చేస్తారా? సేల్స్ వాళ్ళందరూ అదే చేస్తారు, తెలుసా మీకు? అవునన్నా. కనిపించేస్తారు. సిటీకి వచ్చిన కొత్తలో పాపం మా ఆవిడకు తెలియదు, షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ ఎవరో చిన్న పేపర్ ఇచ్చి మీ ఆయన ఫోన్ నెంబర్ రాసిమని అడిగారంటే, అదేమనుకున్నా ఇచ్చేస్తుంది మహీంద్రా క్లబ్ వాళ్ళు. ప్రతిరోజు నాకు ఫోన్ చేయడం, డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేశారు.
లేకపోతే మీకు గిఫ్ట్ ప్యాక్ వచ్చింది సార్, మా అడ్రస్ రండి, మీకు గిఫ్ట్ ప్యాక్ రెడీగా ఉంది తీసుకోండి. అట్లా 100 సార్లు ఫోన్ చేస్తే ఒక్కరోజు కూడా వెళ్ళలే, ఒక గిఫ్ట్ ప్యాక్ కూడా ఉంది. అంటే వాడు 1000 రూపాయలు 2000 గిఫ్ట్ ఇస్తాడు, ఏం చేస్తాడు? ₹1,00,000 టోపేస్తాడు. తెలుసు కదా, 50 నుండి పైన టోపేస్తాడు. నిజమేనా? ఎంతమంది దీని అనుభవాలు ఉన్నాయా మీకు ఎప్పుడన్నా ఇలాంటివి? హైదరాబాద్ జరిగిందన్న. అయిందా? కొన్ని మంది తీసుకుని ఫ్యామిలీతో రండి అంటారు. ఫ్యామిలీతో రండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు భార్యతో ఎందుకు రమ్మంటారు తెలుసా? వాళ్ళైతే తొందరగా ఎమోషనల్ గా టచ్ అవుతారని. అవునా? ఏమండి అని పక్కన తీసుకెళ్లి ఇట్లా గోకేస్తే అయిపోతుంది, నిర్ణయాలు తీసేసుకుంటారు తెలుసు వాళ్ళకి. ప్లీజ్ అండి వెళ్దామండి, కేరళ అంటండి, ఊటీ అంటండి, ఇట్లా అంటే అయిపోతుంది, అంతే కదా. కంట్రీ క్లబ్ ఘోరం అన్న, కంట్రీ క్లబ్ వాళ్ళు ఘోరంగా చేస్తారు. అదే కంట్రీ క్లబ్ వాళ్ళు కావచ్చు, మహీంద్ర వాళ్ళు కావచ్చు, నాకు నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు. వెళ్తే తెలుసా, ₹1000 కోసం 500 గిఫ్ట్ కోసం ఆశపడి వెళ్తే 50,000 టోకరా ఇస్తారని తెలుసు. ఎందుకంటే మన సంఘంలో అలా ఆ క్లబ్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు అన్నట్టు, అన్న అస్సలు వెళ్ళొద్దని. వెళ్తే ఏం చేయాలంటే వాళ్ళు ఏం చెప్పింది పట్టించుకోవద్దు, అరగంట సోది పెడతారు, ఆ సోది అంత తిని రావాలంటారు. అవసరమో అరగంట సోది తినడం, అందుకే ఎప్పుడు వెళ్ళాల. సో అఫ్ కోర్స్ ఈ రోజు కుటుంబాల్లో కూడా వ్యక్తులలో చాలా మంది ఇలా మ్యానిపులేషన్ చేస్తా ఉంటారు. బీ కేర్ఫుల్ అండి, ఎవరైనా మ్యానిపులేషన్ చేస్తే మనం లొంగిపోవాల్సిన అవసరం లేదు. ఆ కంగారు పడాల్సిన అవసరం, తికమక పెట్టేస్తా ఉంటారు. దానివల్ల మనం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ద్వారా ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు అనేకమైనవి అనుభవించాల్సి వస్తుంది. స్పిరిచువల్ గా దేవునికి దూరం అవుతాం, ఆత్మ సంబంధంగా బలహీనం అవుతాం, దేవుని ప్రెజెన్స్ ను కోల్పోతాం. ఇవన్నీ అవసరం అండి మనకి. సో కాబట్టి ఇవన్నీ వ్యక్తిత్వాలు అలా ఉంటే ఇలాంటి వాళ్ళు మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ 4 వ్యక్తిత్వాల మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రేపు ఇంకొక వ్యక్తిత్వం గురించి నేను రేపు మాట్లాడతాను. ఓకే, ఆల్రెడీ ఎందుకంటే టైం అయిపోయింది. సో ఇది అండి. సో రిలేషన్షిప్స్ లో మనం అద్భుతంగా కొనసాగించబడాలంటే ఫస్ట్ ఎదుటి వ్యక్తిగా సరిహద్దులను మనము గౌరవించాలి. రెండోది వ్యత్యాసాలను అర్థం చేసుకొని సహించడము నేర్చుకోవాలి. ఈ రోజు 4 రకాల భిన్నత్వం కలిగిన వ్యక్తులు మనం చూసాము. సో వాళ్ళ స్వభావాలను చూడడం జరిగింది. రేపు 5వ స్వభావం గురించి చెప్తూ ముందుకెళ్దాం. థర్డ్ లెసన్ మనం చూసుకుంటూ ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ ఆల్. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నామండి. మహాపరిశుద్ధుడా, పరలోక మందున మా తండ్రి, జీవాధిపతి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు జరిగిన క్లాస్ను బట్టి మీకు వందనాలు. ఇక ముందు కూడా మీరు తోడుగా నడిపించండి, సహాయం చేయండి. దేవన్న తండ్రి, ఈ యొక్క క్లాసెస్ వింటున్నప్పుడు దేవన్న తండ్రి సమస్తమైన తండ్రి వాక్యానుసారంగా మమ్మల్ని మేము నాయన మేము అన్వయించుకొని ఆ ప్రకారంగానైనా వాక్యానుసారంగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఇక్కడ గల హస్తాల్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డను బట్టి, వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరున నీ చేతులకు అప్పచెప్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, వాక్యానుసారంగా నడిపించి వాక్యంలో బలపరిచి స్థిరపరచమని పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. అలాగే నాయన ఈ యొక్క ఏటీపీ సెకండ్ బ్యాచ్ ను, అలాగే నాయన టీమ్ ఇండియా మెంబర్స్ ను, అలాగే కోర్ మెంబర్స్ ను, ప్రతి ఒక్కరిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని దేవన్న తండ్రి, ఈ యొక్క టీమ్ ఇండియాను నాయన జ్ఞాపకం చేసుకోమని దేవ మీరు ఆత్మలో బలపరిచి స్థిరపరిచి నాయన నీకు నమ్మకమైనటువంటి శిష్యులుగా మేము మారి అనేకులను నాయన నీకు శిష్యులుగా మార్చే క్రమంలో మీరు మాకు సహాయం చేసి నాయన మమ్మల్ని అందరినీ దేవుని బలపరచమని పాదాలు పట్టుకుంటూ నీ కృపగల హస్తాలకు నాయన బోధిస్తున్నటువంటి నీ ప్రియమైనటువంటి కుమారులను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, నీ కృప చూపించండి దేవ. మరి జరగనటువంటి నాయన ముందు జరిగిన ప్రతి క్లాస్ ను కూడా మీరే నాయన ముందు నడిపించి ఆశీర్వదించమని, దీవించమని, నీ కృప చూపించమని, నీ కృపకు పాత్రగా మమ్మల్ని అందరినీ చేయమని పాదాలు పట్టుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్.